1985లో పోటీ చేశారా? అవునండి. ఏమైంది మీరు పోటీ చేస్తే? అంటే ఇండిపెండెంట్గా పోటీ చేశారు? కాదండి, కాంగ్రెస్ పార్టీ నుంచి ఎన్ఎస్సీ అయితే పల్లెటూళ్ళకి వెళ్ళినప్పుడు మమ్మల్ని రాళ్ళిచ్చి కొట్టేవారండి చిన్న చిన్న పిల్లలు. ఎన్టీఆర్ వేవ్ ఆ రకంగా ఉంది. ఎన్టీ రామారావుని రామ్లాల్ మోసం చేశాడు అని రామ్లాల్ గారు, అందువల్ల చాలా వ్యతిరేకత ఉండేది. ఓదార్పు యాత్ర బట్టి అంత పెద్ద భూతద్దంలో పెట్టి చూసింది పార్టీ అంటే పార్టీ అన్నది ఒక సుప్రీం అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చాలా స్ట్రాంగ్గా నిలబడి ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి చాలా స్ట్రాంగ్గా ఉన్నారు నా ఉద్దేశం. ఇప్పుడు 3 పార్టీలు ఉన్నాయి కదా, రాజకీయ శూన్యత లేకోకుండా ఇప్పుడు 3 పార్టీలు ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జనసేన ఉంది. ఈ 3 ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్ట్రాంగ్ ఉందంటారా మీరు? ఖచ్చితంగా. అంటే ముఖ్యమంత్రి స్థానాన్ని దిగజార్చిన మనిషి ఎవరైనా ఉన్నారంటే నా దృష్టిలో చంద్రబాబు నాయుడు. బట్ ఆల్టర్నేటివ్ పార్టీ రావాలి బాబు అని గ్రామాలంతా రావాలని నేను రావాలని చెప్పి ప్రజలు కోరుకుంటున్నారని చెప్పి చెప్పుకున్నంతలో తెలుగుదేశం వాళ్ళు ప్రచారం చేసి పోస్టర్ వేసినంతలో రాదు కదండి. కాపు డామినేషన్ ఉన్న చోట్లంతా కూడా జనసేన చాలా బాగుంది. అది ఎలక్షన్ అయ్యేటప్పుడు ఒక శక్తిగా మారుతుందేమో అన్నది చూస్తున్నారు ప్రజలు. డెఫినెట్గా ఈ రెండింటిలో మట్టుకు తెలుగుదేశాన్ని ఆప్ట్ చేసుకోరండి ప్రజలు. ఆకుల సత్యనారాయణ గారు చేరికతో జనసేన ఇంకా స్ట్రాంగ్ అయిందంటారా? అంటే ఆకుల సత్యనారాయణ గారు ఎమ్మెల్యేగా నెగ్గుతారని ఎవరు అనుకోలేదు. ఎక్కడా కూడా ఆయన చంద్రబాబు నాయుడు నిద్రపోలేదు. ఈయనేమో అతి ధీమాగా ఉండము. దానివల్ల అది ఇప్పుడు కూడా అదే పరిస్థితి. చంద్రబాబు ఎక్కడ నిద్రపోవట్లేదు. ఈయన కూడా నిద్రపోకుండానే జగన్మోహన్ రెడ్డి కూడా ఇప్పుడు మెలకుగానే ఉండి ఫైట్ చేస్తూ ఉన్నాడు. పవన్ కళ్యాణ్ గారు పడుకుంటున్నారా? తెలంగాణలో తెలుగుదేశంతో ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ పొత్తు పెట్టుకుందో నాకు చాలా బాధ కలిగింది. తప్ప అది పెట్టుకోవడం నా విషయంలో తప్పండి. ఎందుకు తప్పు? ఎందుకంటే రంగాన్ని ఎవరు చంపారంటే తెలుగుదేశం చంపింది. అటువంటి రంగా కొడుకు ఈ రోజున తెలుగుదేశంకి వెళ్ళాడంటే చాలా బాధ అనిపించింది. ఉద్యమం అంటే సమైక్యాంధ్ర ఉద్యమం ఇక్కడ ప్రత్యేక తెలంగాణ ఉద్యమం జరిగింది. అప్పుడు మీరు రాష్ట్ర విభజనకే ఎక్కువ మొగ్గు చూపారు కదా మీరు? ఖచ్చితంగా రాష్ట్ర విభజనకే. అంబేద్కర్ గారి కరెక్ట్, మీరు చెప్పింది చాలా కరెక్ట్. మీరు చెప్పింది కూడా కరెక్ట్, చాలా కరెక్ట్. అక్కడే మా వాళ్ళు తప్పు చేశారు. బట్ కోరుకున్న విధంగా అవ్వలేదండి. కోరుకున్న విధంగా కాంగ్రెస్ పార్టీ నుంచి దూరం అయిపోయింది. కాంగ్రెస్ పార్టీ కోరుకున్న విధంగా ఇస్తే కాంగ్రెస్ పార్టీ ఇంత తుక్కుగా ఎందుకు ఓడిపోతుందండి? అంత పేరు తెచ్చుకున్న హర్ష కుమార్ గారికి ఈరోజు ఏ పార్టీ నుంచి ఎందుకు పిలుపు రాలేదు? అసలు మీరు ఏ పార్టీ వైపు ఎందుకు చూడడం లేదంటారు? మిమ్మల్ని ఎందుకు పార్టీలు విస్మరించాయంటారు? డెస్టినీ అంటారండి దాన్ని. లేదా నేను పార్టీలతో ఏమన్నా చర్చలు జరుపుతున్నానా అన్నది ఇప్పుడు దాకా బహిరంగం అవ్వలేదు. అవనివ్వను కూడా. నేను ఎవరితో చర్చలు జరుపుతున్నాను, లేకపోతే ఎవరితో మాట్లాడుతున్నాను, ఏ పార్టీకి వెళ్దాం అనుకుంటున్నాను అన్నది నా ఒక్కడికే తెలుస్తుంది. నా ఇంట్లో మా అబ్బాయికి కూడా తెలియదు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మా ఇంటికి వచ్చి పిలిస్తేనే నేను జనసేనలోకి వస్తామని ఒక డిమాండ్ పెట్టారంట. షెడ్యూల్ క్యాస్ట్కి సంబంధించిన సామాజిక వర్గానికి మీరు అధికారంలో భాగస్వామి ఇచ్చినట్లయితే, మీరు ముఖ్యమంత్రి ఒక ఉప ముఖ్యమంత్రి లాంటిది ఇచ్చినట్లయితే అప్పుడు నేను కలవడానికి ముందుకు వస్తాను. ఎందుకంటే ఫిబ్రవరిలో కానీ మార్చి మొదటి వారంలో నోటిఫికేషన్ వెళ్ళింది. అయినా ఏ పార్టీ కూడా మీ వైపు చూడడం లేదు. హర్ష కుమార్ గారి మీద అంత నమ్మకం లేదు, ఆయన అంత నమ్మదగ్గ వ్యక్తి కాదు అన్న విధంగా పార్టీలు భావిస్తున్నాయంటున్నారు. దానికి కారణం ఏంటంటే హర్ష కుమార్ అన్నవాడు పార్టీ మీ వైపు చూస్తుంది అనుకుంటున్నారు మీరు? నేను అన్ని పార్టీల వైపు చూస్తున్నానండి. ఏ పార్టీ కాంగ్రెస్ టీడీపీ కాకుండా నెగ్గాలన్న కారణంతో ఈరోజు కాంగ్రెస్ పార్టీకి ససేమిరా అంటున్నారు. కేవలం నెగ్గాలన్న ఉద్దేశంతో. మీరు అలాగ అనడంలో తప్పేమీ లేదు, నిజం కూడా అదే. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తే
మనకి డిపాజిట్లు కూడా రావు. ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులన్నీ కూడా దాదాపు దేశవ్యాప్తంగా 45,000 కోట్ల నిధులని ఢిల్లీ మెట్రోకి వినియోగిస్తుంటే ఆ రోజు ఏమాత్రం కూడా స్పందించని హర్ష కుమార్ గారు ఈ రోజు ఎందుకు ఈ పక్కదారి పట్టిస్తున్నారు నిధులు అవి ఎందుకు ఈరోజు స్పందిస్తున్నారు? అదొక పాకెట్ మనీ ఫర్ ప్రైమ్ మినిస్టర్, పాకెట్ మనీ ఫర్ చీఫ్ మినిస్టర్. మన ఎస్సీ సప్లైన్ అన్నది వాళ్ళకి అందుబాటులో ఉండి ఖర్చు పెట్టుకునే పాకెట్ మనీ. ఆ పాకెట్ మనీని వదులుకోవడానికి ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధపడలేదు, ప్రైమ్ మినిస్టర్ కూడా సిద్ధపడే పరిస్థితి లేదు. సామాజిక వర్గానికి కేటాయించే నిధులు కదా. చెప్తాను. మాయావతి సీఎం చేసిన ఉత్తరప్రదేశ్లో కూడా ఈ ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులు ఆవిడ కూడా పాకెట్ మనీ కింద పెట్టుకుందతే ఇది దాని మీద చట్టం చేయలేదు. హర్ష కుమార్ గారికి కొద్దిగా ఇగో ఎక్కువ ఉంది, ఆయన ఇగోయిస్ట్ అంటుంటారు. ఎందుకంటే ఇటీవల కాకినాడలో మీరు ముద్రమడ పద్మనాభం గారు ఇద్దరు అంటే కాపులు కలిసి ఎస్సీలంతా కలిపి ఒక మీటింగ్ పెట్టుకున్నప్పుడు అక్కడికి వెళ్తే అంబేద్కర్ మనోడు గారి ఫోటో పెద్దగా వేసి మీ ఫోటో చిన్నగా వేశారని అక్కడ గొడవ చేసి మరి అక్కడ నుంచి వచ్చేసారు మీరు ఆ సభ నుంచి అంటుంటారు. కరెక్టేనండి మీరు చెప్పింది. కారణం ఏంటంటే అక్కడ ఓఎన్జీసీతో మీరు మిలాఖాతపై డబ్బులు సంపాదించుకున్నారు తప్పితే స్థానికులకు ఉద్యోగాలు ఇప్పించుకోవడంలో మీరు చాలా విఫలమయ్యారు అనే విమర్శలు ఉన్నాయి. దానికి మీ సమాధానం? మోసం చేస్తున్నది రిలయన్స్ అండి. ఈ రిలయన్స్ మీద నేను ఏకంగా ధర్నా చేశానండి. వాళ్ళ ఆఫీస్ ఎదురకుండా ధర్నా చేస్తే అది ఎంత మోసం అంటే రిలయన్స్ చేస్తున్నది చాలా భయంకరమైన మోసం. ఇప్పటికే అదే మోసంలో ఉందండి. అది చేస్తే నన్ను ఇమ్మీడియట్గా హైకమాండ్ ఢిల్లీ రమ్మన్నారు. ఓఎన్జీసీ దొంగతనం గురించి మీకు తెలుసు, ది గ్రేటెస్ట్ రాబరీ ఇన్ ఇండియా అంటే ఓఎన్జీసీ యొక్క గ్యాస్ని 19,000 కోట్లని రిలయన్స్ దొంగతనంగా చోరీ చేసి అమ్ముకుంది. ఇట్స్ ఎ ప్రూవెన్. ముఖేష్ అంబానీ సముద్ర గర్భంలో కూడా కాంగ్రెస్ పార్టీ మాట్లాడట్లేదంటారు. మాట్లాడరు అంటున్నాను నేను. కాంగ్రెస్ పార్టీ డబ్బులు ఎలక్షన్ ఫండ్స్ ఎవరు ఇస్తారండి? కాంగ్రెస్ పార్టీకి కానీ బీజేపీకి కానీ వాళ్ళే. మీకు వాళ్ళ మీద క్వశ్చన్ వచ్చిందంటే ఆ రోజు పార్లమెంట్ ఉండదండి. మరి యానాంలో జరిగిన రీజెన్సీ టైల్స్ ఈ గొడవల్లో మీ హస్తం ఉంది, అక్కడ కార్మికులను మీరే రెచ్చగొట్టారు, వాళ్ళంతా కూడా ఒక మేనేజర్ని కూడా ఆ రోజు చంపేశారు. అది దాని హస్తంలో వారి వెనుక మీరు ఉన్నారంటుంటారు. అది అంటే ఇప్పుడు ఆ రిలయన్స్ అది రీజెన్సీ దాని గురించి ఈ క్వశ్చన్ ఇప్పుడు మీరు డైరెక్ట్గా ఇటీవల కొవ్వూరు దగ్గర మీకు యాక్సిడెంట్ జరిగింది మీ వెహికల్కి. ఆ వెహికల్లో ఒక మహిళ కూడా ఉండింది, అది బయటికి రాకుండా అక్కడిక్కడ ఆ మహిళను తరలించేశారు. ఆ విషయం బయటికి రాకోకుండా ఉండడానికి ఆమెకు ఆ మహిళకు పెట్రోల్ పంపులు అవి కూడా ఇప్పించారు అనేది ఒకటి పెద్ద ఇది ఒక పత్రికలో కూడా కథనం వెలువడింది. సమైక్యాంధ్ర ఉద్యమ సమయంలో కళాశాలకు వద్దకు వచ్చిన ఉద్యమకారులను మీరు మీ కుమారుడు శ్రీరాజు కావచ్చు ఇంకొక కుమారుడు అందరూ తరిమి కొట్టారు అని అంటుంటారు. అంటే అది కరెక్ట్ అంటారా? అంటే ఒకరు చెప్తారు, జగన్మోహన్ రెడ్డి గారికి ఇది కల్చర్ చెంతమా కాదా? ఇది కేసీఆర్ ఎత్తుగడ. అంటే బీజేపీతో నేను లేను అని చెప్పడానికి కేటీఆర్ కానీ కేసీఆర్ కానీ వేసిన ఎత్తుగడ. బట్ కేసీఆర్ కంప్లీట్గా బీజేపీతో కలిసి ఉన్నాడని నా నమ్మకం. హాయ్, తూర్పుగోదావరి జిల్లా అమలాపురం పేరు వినగానే అందరికీ కూడా అంటే ఉభయ రాష్ట్రాలు కావచ్చు, ఇప్పుడున్న తెలుగు రాష్ట్రం అంటే ఆంధ్రప్రదేశ్లోని ప్రజలకు కావచ్చు ఒకటే గుర్తుకొస్తుంది. ఆయన ఆహారం అంటే గడ్డం పెట్టుకొని ఒక మంచి వాగ్దాటితో ఉన్న వ్యక్తి అందరికీ గుర్తుకొస్తారు. ఆయన ఇంటి పేరులోనే కాదు గడ్డం, ఆయన ఆహారంలో కూడా ఆయన చూస్తేనే గడ్డం కనిపిస్తుంది. ఆయనే అమలాపురం పార్లమెంటు నుంచి 2 సార్లు ఢిల్లీకి వెళ్ళిన
ఎంపీ గడ్డం విజయ హర్ష కుమార్ గారు. ప్రస్తుతం అంటే 2004, 2009లో వరుసగా ఎంపీగా గెలుపొంది ఢిల్లీకి వెళ్ళిన ఆయన కాంగ్రెస్ పార్టీలోనే ఓ వెలుగు వెలిగారు. అయినప్పటికీ ప్రస్తుతం ఎందుకో ఆయన పేరు నెమ్మదిగా కనుమరుగవుతోందా అన్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకు ఆ పరిస్థితి వస్తుంది? ఎందుకు హర్ష కుమార్ గారు నెమ్మదిస్తున్నారు? ఏంటి ఆ పరిస్థితి అన్న పూర్తి వివరాలు హర్ష కుమార్ ద్వారా తెలుసుకుంటాము. నమస్కారం సార్. నమస్కారం. జీవి హర్ష కుమార్ గారు. గడ్డం అంటే గెడ్డం. ఇంటి పేరు గెడ్డం ఉంది కాబట్టి మీరు గడ్డం పెంచుతున్నారా? ఏం కథ అసలు? నేను ఇప్పుడు దాకా ఎప్పుడు షేవ్ చేసుకోలేదండి. ఓకే. చిన్నప్పటి నుంచి ఓకే. ఇంటర్మీడియట్లో గడ్డం వచ్చినప్పటి నుంచి, ఇంటర్మీడియట్ కాదు డిగ్రీ ఫస్ట్ ఇయర్ గడ్డం అది అలా ఉంచేసాను. అది సన్నంగా ఉండడం వల్ల ఆ గడ్డం నాకు నచ్చినట్టు ఉంది అని అనిపించింది. ఇంకా అది అలా కంటిన్యూ అయిపోయింది. ఎప్పుడు గడ్డం తీయలే నేను. ఓకే. పెళ్ళప్పుడు కూడా కనీసం ఇంట్లో వాళ్ళు కూడా ఏం చెప్పలేదా? లేదు. మిమ్మల్ని చేసుకోబోయే ఆవిడ కూడా చెప్పలేదు? ఏం అడగలేదు. గడ్డంతో ఉన్నప్పుడే చేశారు కాబట్టి. అసలు మీ స్వగ్రామం ఏంటి సార్? మా స్వగ్రామం అంటే మరి నేను పుట్టిందంతా కూడా రాజమండ్రి. ఓకే. మా అమ్మగారు వాళ్ళది కోరలమ్మపేట, రాజమండ్రి. అమ్మగారి పేరు సార్? వర్జినియా రాజ్కుమార్. నాన్నగారు రాజ్కుమార్ గారు. ఆయన కొత్తపేట గోగువారిపేట అని చెప్పి అక్కడ ఆ స్వగ్రామం. చిన్నప్పుడు సెలవులకి వెళ్తూ ఉండేవాడు. కొత్తపేటలో ఇల్లు కూడా ఉందండి. అది దరిమిలా ఈ నేను ఎంపీ ఉన్నప్పుడే లైబ్రరీ కానీ ఇచ్చేసేయడం జరిగింది. సంతానం వారికి మీరు? మేము 5 అండి. 5. మీరు ఎన్నో వారు? నేను మొదటి వాడిని. మిగతా వాళ్ళు ఏం చేస్తున్నారు సార్? మిగతా వాళ్ళు 2 బ్రదర్స్ 2 సిస్టర్స్ అండి. ఓకే. ఇంచుమించు బ్రదర్స్ 2 కూడా చిన్న బిజినెస్లో ఉన్నారు. ఒక సిస్టర్ రైల్వేలో పనిచేస్తారు, ఒక సిస్టర్ యూనివర్సిటీలో పనిచేసేవారు. హెల్త్ బాగాలేక మానేశారు. బావగారు ఒక ఆయన రిటైర్డ్, ఇంకో ఆయన సోషల్ సర్వీస్లో ఉంటారు. అట్లా మా ఫ్యామిలీ నేపథ్యం. ఓకే. ఓకే సార్. మీరు ఎంతవరకు చదువుకున్నారు సార్? నేను ఎంఎస్సి చదివానండి. ఎంఎస్సిలో? ఆంధ్ర యూనివర్సిటీలో ఎంఎస్సి చదివాను. ఏ గ్రూప్ చేశారు సార్? నేను మెరైన్ జియాలజీ అండి. మెరైన్ జియాలజీ. ఓకే. సబ్జెక్ట్ మెరైన్ జియాలజీ సబ్జెక్ట్ చేశారు మీరు ఎంఎస్సిలో. ఓకే. బీఎస్సీ ఏం చేశారు సార్? బీఎస్సీ కూడా ఆర్ట్స్ కాలేజీలోనే చదివాను. జియాలజీ, బాటనీ, కెమిస్ట్రీ. ఓకే. ఓకే. ఏం సార్ మెరైన్ జియాలజీ ఎందుకు చదివారు అప్పట్లో మీరు ఎంఎస్సీలో? అంటే అప్పుడు దాంట్లో జియాలజీ చదివాం కాబట్టి జియాలజీ డిగ్రీ చదివిన వాళ్ళందరికీ కూడా అక్కడ ఆప్షన్స్ అప్లైడ్ జియాలజీ అని ఉండేది. దట్ ఈస్ 3 years. ప్యూర్ జియాలజీ అని ఉండేది, అది 2 years. అట్లాగే మెరైన్ జియాలజీ అని నేను సెకండ్ బ్యాచ్ అనమాట. నాకు ముందు ఒక బ్యాచ్ పెట్టారు. అందులో మెరైన్ సైన్సెస్ అన్నీ ఉండేవి. అందుకని అది ఇష్టపడి దాంట్లో జాయిన్ అయ్యాను. కంప్లీట్ చేశారా? పర్సంటేజ్ అంటే ఇప్పుడు మనకి జైల్లోనే పరీక్షలు రాయడం జరిగిందండి. అదేంటి మళ్ళీ జైలు ఎందుకు వచ్చింది ఇక్కడ? అంటే నేను చిన్నప్పటి నుంచి కూడా డిగ్రీ నుంచి కానీ ఇంటర్మీడియట్ నుంచి కానీ ఎక్కడ చూసినా కానీ నేను ఒక స్టూడెంట్ లీడర్గానే ఎక్కువ నాకు గుర్తింపు అండి. ఓకే. స్టూడెంట్ లీడర్ అంటే ఏ ఆర్గనైజేషన్లో? ఎన్ఎస్సి, నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియాలో ఉండేది. కాంగ్రెస్ పార్టీ అనుబంధం. కాంగ్రెస్ పార్టీ అనుబంధం. ఓకే. అందు గురించి ఇంటర్మీడియట్ కానీ డిగ్రీ కానీ పీజీలో కానీ పాస్ అవ్వడం మట్టుకు అలా పాస్ అవుతూ వచ్చాను. అంతే. జస్ట్ పాస్ అవుతూ వచ్చారు, ఫెయిల్ కాకుండా పాస్ అవుతూ వచ్చారు. ఓకే. మరి జైల్లో ఉండి పరీక్షలు రాసామంటున్నారు? జైల్లో ఉన్నప్పుడు యాజిటేషన్ నడిచిందండి. నేను ఎగ్జామ్స్కి పర్మిషన్ నేను ఎగ్జామ్స్కి ఒప్పుకుంటేనే యూనివర్సిటీలో ఎగ్జామ్స్ జరుగుతాయి. ఓకే. లేకపోతే జరగదు. ఓకే. అందుకని ఆ పరిస్థితుల్లో యూనివర్సిటీలో అక్కడున్న మా బ్యాచ్మేట్స్ అందరూ కూడా 1 year ఆ రోజున ఆ టైంలో ఎగ్జామ్స్ జరగకపోతే 1 year కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వాళ్ళు కోల్పోతారు. జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా, ఓఎన్జీసీ పరీక్షలకి వాళ్ళు 1 సంవత్సరం కోల్పోయే పరిస్థితుల్లో నేను జైల్లో ఉన్నప్పుడు ఒప్పుకున్నాను. అప్పుడు నాకు కూడా జైల్లో ఎగ్జామ్ పెట్టడం జరిగింది. జియాలజీ చేసి మీరు మెరైన్ జియాలజీ చేసి ఎందుకు ఈ రాజకీయాల పట్ల అంత ఆసక్తి పెంచుకున్నారు? నేను చిన్నప్పటి నుంచి రాజకీయాల్లో ఉన్నానండి. అంటే మీ ఫ్యామిలీ ఏదైనా రాజకీయాల్లో ఉందా? మా ఫ్యామిలీ నేపథ్యం రాజకీయాలు కాదు. ఓకే. మాది చాలా సామాన్యమైన కుటుంబం అండి. మా ఫాదరు ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ. అది కూడా ఏం చేసేవారు గవర్నమెంట్ ఎంప్లాయీ? ఆయన కోఆపరేటివ్ ఇన్స్పెక్టర్ చేశారు. ఓకే. మా తాతగారు కూడా కోఆపరేటివ్ ఇన్స్పెక్టర్ చేశారు. ఆర్మీలో కూడా ఉన్నారు మా తాతగారు.
అట్లాగే మదర్ సైడ్ తాతగారు ఆయన డ్రాయింగ్ టీచరు. ఇది మాది ఇటు కానీ అటు కానీ పొలిటికల్ అసలు నేపథ్యం అన్నది అసలు మాకు లేదు. నేను కూడా మాది పెద్ద ఫ్యామిలీ అవ్వడం వల్ల నేను ఉద్యోగం చేసి ఫాదర్కి సహాయపడాలి, పెద్ద కుటుంబాన్ని ఆదుకోవాలని ఒక ఆకాంక్ష తప్పితే పాలిటిక్స్లోకి నేను వెళ్తానని కూడా నేను అనుకోలేదు. అసలు ఆ నేపథ్యం కాదు, ఉద్యోగం చేసుకోవాలనే నేపథ్యం. బట్ పరిస్థితులు, అనుకోని పరిస్థితులు అవి అలా నడిపించినాయి. అది డెస్టినీ అనుకోవచ్చు. బట్ వన్ థింగ్ ఏంటంటే ఇంటర్మీడియట్ నుంచి కూడా కాలేజీలో కాలేజీ ప్రెసిడెంట్, డిగ్రీలో ఎన్ఎస్జే ప్రెసిడెంట్, అలాగా ఎక్కడుంటే అక్కడ ఎక్కువ భాగము ఈ విద్యార్థి సంఘాల్లో పనిచేసే వారంతా కూడా ఆర్ట్స్ గ్రూపుల వైపు ఎక్కువ పోతుంటారు. మీరేమో నేను బైపీసీ చదివానండి ఇంటర్మీడియట్. బైపీసీ చదివితే మా బాటనీ మాస్టర్ ఒక ముగ్గురు వెళ్ళాం. వెళ్తే దాంట్లో ఒక ఆయన బిఎస్ఎన్ఎల్ ఉన్నప్పుడు, ఇంకో ఆయన జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాలో అడిషనల్ డైరెక్టర్ జనరల్ సాగర్ అని చెప్పి, నేను ముగ్గురు వెళ్ళి ఎవరు లీడర్ చేయాలి క్లాస్కి అని అనుకున్నప్పుడు, మీ ఇద్దరు కాదు హర్షని పెట్టండి, ఆడికి లీడర్షిప్ క్వాలిటీస్ కనపడుతున్నాయని మా బాటనీ లెక్చరర్ చెప్పాడు. అలాగా నేను ప్రెసిడెంట్ అవ్వడం, వైస్ ప్రెసిడెంట్ అవ్వడం, అట్లా చాలాసార్లు జైలుకి వెళ్ళడం జరిగింది. అంటే ఇప్పుడు జైలుకి వెళ్ళిన ప్రజా సమస్యలు, లేకపోతే విద్యార్థుల సమస్యలు, తర్వాత గవర్నమెంట్కి ఎగెనిస్ట్గా పోరాటాల్లో జైలుకి వెళ్ళని తప్పితే వేరే అంటే తల వంచుకుని పరిస్థితుల్లో ఏ పరిస్థితుల్లో చెడు మార్గంలో వెళ్ళి జైలుకి వెళ్ళలేదు అంటారు ఒక మాటలో చెప్పాలంటే. అన్ని కూడా ప్రజల పక్షాన పోరాటం చేసి జైలుకి వెళ్ళాను, చెడు మార్గంలో నేను జైలుకి వెళ్ళలేదు. ఆంధ్ర యూనివర్సిటీలో యాజిటేషన్ చేసినప్పుడు జైలుకి వెళ్ళినప్పుడు మా నాన్నగారు వచ్చారు. చాలా బాధపడుతున్నారేమో, ఎట్లా ఫేస్ చేయాలని అనుకున్నాను. నువ్వేం తప్పు చేసి జైల్లోకి వెళ్ళలేదు కదరా, స్టూడెంట్స్ గురించి ఫైట్ గురించి వెళ్ళావు, దాని గురించి ఎందుకు వర్రీ అవుతావు అని చెప్పి కన్సోల్ చేశారు. కాబట్టి అట్లా నడిపించింది. నేను యూనివర్సిటీలో ఉండగానే నేను ఎమ్మెల్యే కంటెస్ట్ చేశాను. 85లో పాయకురావుపేట. పాయకురావుపేట నియోజకవర్గం అన్నది ఎలా ఉంటుందో నాకు తెలియదు. విశాఖపట్నం జిల్లాలో కూడా విశాఖపట్నంలో జిల్లాలో కూడా నేను డిస్ట్రిక్ట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ కూడా పనిచేశానండి. అట్లాగా నేను యూనివర్సిటీలో ఉన్నంతసేపు వైజాగ్ జిల్లాకే ఎక్కువ నా సర్వీసెస్ ఉండి, అంటే 1-2 గంటల్లో చెప్పేది కాదండి. హిస్టరీ మొదలు పెడితే విద్యార్థి దశ నుంచి ఏ రకంగా వచ్చామన్నది ఒక 2-3 అవర్స్ చెప్పాల్సి ఉంటుంది. మనకు టైం లేదు కాబట్టి నేను మీరు అడిగిన దానికి సమాధానాలు చెప్తాను. అట్లే లేదు సార్. అంటే మీరు 1985లో పోటీ చేశారా? అవునండి. ఏమైంది మీరు పోటీ చేస్తే? అంటే ఇండిపెండెంట్గా పోటీ చేశారు? కాదండి, కాంగ్రెస్ పార్టీ నుంచి. ఎన్ఎస్సీఐ డిపాజిట్ వచ్చిందండి. అప్పుడు 18,000 ఎన్నో వచ్చినట్టుగా ఉన్నాయి డిపాజిట్ మొత్తం. అంటే అక్కడ స్వీప్ అండి. అవతల తెలుగుదేశం క్యాండిడేట్ దగ్గర జనాలు ఉండేవారు కాదు. నేను నా యూనివర్సిటీ అంతా నాకు కలిసి వచ్చేసింది. 200-300 మంది మేము క్యాంపెయిన్ చేసేవాళ్ళం యూనివర్సిటీ అంతా. చేసినప్పుడు పల్లెటూళ్ళకి వెళ్ళినప్పుడు మమ్మల్ని రాళ్ళిచ్చి కొట్టేవారండి చిన్న పిల్లలు. ఎన్టీఆర్ వేవ్ ఆ రకంగా ఉంది అప్పుడు. ఎన్టీ రామారావుని రామ్లాల్ మోసం చేశాడు అని అందువల్ల చాలా వ్యతిరేకత ఉండేది. అది ఆ వ్యతిరేకత, ప్రజల్లో ఉన్న వ్యతిరేకతని నేను బాగా చవి చూశాను. 85 ఎలక్షన్స్లో ఓడిపోయిన తర్వాత మళ్ళీ అక్కడే కంటిన్యూ అయ్యాను. అది ఫస్ట్ ఎలక్షన్. మరి 85 తర్వాత మళ్ళీ 2004 వరకు మీరు కంటెస్ట్ చేయలేదు? ఎక్కడ పోటీ చేయలేదు? 89లో మళ్ళీ నేను అమలాపురం యాస్పైర్ చేశానండి. అప్పుడు రాజశేఖర రెడ్డి గారు వీళ్ళు నాకు సపోర్ట్ చేశారు, కానీ జనార్దన్ రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు, అప్పుడున్న చెన్నారెడ్డి గారు, ద్రోణరాజు వీళ్ళ గ్రూపు నాకు అంటే అప్పుడు నేను ఉమాగజపతికి నించోపెట్టి 87లో నేను చేశానని చెప్పి నాకు 89లో మళ్ళీ ఎంపీకి ట్రై చేసిన ఎమ్మెల్యే సీటు ఇచ్చారండి. ఎక్కడ పాయకురావుపేట ఇచ్చినా కానీ నేను నామినేషన్ కూడా వేసాను. వేసిన తర్వాత నాకు బీఫామ్ ఇవ్వలేదు. బీఫామ్ ఇవ్వకపోతే నేను ఎలక్షన్ ఖర్చులు ఇవ్వలేదని చెప్పి 6 సంవత్సరాల పాటు సస్పెండ్ చేసింది ఎలక్షన్ కమిషన్.
మీకు 89 నుంచి 96 వరకు కూడా నాకు పోటీ చేయడానికి అవకాశం లేదు. ఓకే. దాని తర్వాత మళ్ళీ 99లో నేను వెరీ స్ట్రాంగ్ ఆస్పిరెంట్ ఫర్ అమలాపురం. ఓకే. అప్పుడు ఉన్న నేపథ్యంలో నాకు టికెట్ ఇవ్వకుండా అప్పుడు ఉన్న కేఎస్ఆర్ మూర్తి గారి టికెట్ వచ్చింది. చాలా ట్విస్టులు ఉన్నాయండి. దాని తర్వాత 99లో కూడా నాకు ఇవ్వకపోయిన తర్వాత 2002లో మళ్ళీ రాజమండ్రి మేయర్కి కంటెస్ట్ చేశాను. రాజమండ్రి మేయర్ సీటు కూడా నాకు చాలా పెద్ద ఉత్కంఠ మీద వచ్చింది. కారణం ఏంటంటే రాజశేఖర రెడ్డి గారికి నేను ఎగనిస్ట్, అక్కడ ఆయన వర్గం అయినటువంటి ఇక్కడ ఉన్నటువంటి అరుణ్ కుమార్ గారిని కానీ జక్కంపూడి రామ్మోహన్ రావు గారి నేపథ్యం ఏంటంటే అప్పుడు ఆయన జిల్లా కాంగ్రెస్ ప్రెసిడెంట్. 99లో మొత్తం అందరూ ఓడిపోయితే కాంగ్రెస్లో ఒకే ఒక్కడు నెగ్గాడు జక్కంపూడి, అందుకని ఆయన జిల్లా కాంగ్రెస్ ప్రెసిడెంట్. ఆ 99 ఎలక్షన్ కాంగ్రెస్ తరఫున రాజమండ్రి పోటీ చేసిన ఆయన ఉండవల్లి అరుణ్ కుమార్. టౌన్ సిటీ కాంగ్రెస్ ప్రెసిడెంట్ రావు సూర్యప్రకాష్ రావు గారు. నేను దోకల మురళి అని చెప్పి రామినేడి మురళి, మేము ఒక వర్గంగా ఉండి వాళ్ళ వర్గంగా ఉండేవారు. 2002లో ఇంతమంది ఉన్నారు కాబట్టి జిల్లా కాంగ్రెస్ ప్రెసిడెంటు, కంటెస్టెడ్ క్యాండిడేటు, సిటీ కాంగ్రెస్ ప్రెసిడెంటు, పైన రాజశేఖర రెడ్డి గారు, నాకు టికెట్ వస్తుందని ఎవరు అనుకోలేదు. మేయర్ టికెట్ అది డైరెక్ట్ ఎలక్షన్. దాంట్లో నేను టికెట్ తీసుకురావడం, నేను కంటెస్ట్ చేయడం జరిగింది. అప్పుడు కాంగ్రెస్ వాళ్ళు కొంచెం శాబిటైజ్ చేశారు. దాంతో 651 ఓట్స్తో ఓడిపోయాను. ఎందుకు మీరు అప్పట్లో వి హనుమంతరావు గారు మీరు అంత కలిపి ఒక వర్గం ఉండేవారు, రాజశేఖర రెడ్డికి అంత హవా ఉన్నా కూడా ఎందుకు ఆయన వర్గం కూడా ఆయన ఎందుకు వ్యతిరేకించేవారు మీరు అసలు? అంటే రాజశేఖర రెడ్డి గారిని ఎప్పుడు వ్యతిరేకించలేదండి. నేను యూనివర్సిటీలో చదువుతున్నప్పుడు ఆయన మీటింగ్ కూడా నేను యూనివర్సిటీలో పెట్టాను. నన్ను బాగా లైక్ చేసేవాడు ఆయన, రాజశేఖర రెడ్డి గారు బాగా లైక్ చేసేవాడు, నన్ను ఇష్టపడేవాడు. బట్ అక్కడ ఉంటే నా పరిస్థితి వేరు. ఈస్ట్ గోదావరి వచ్చేవాడికి ఆయన ప్రిఫరెన్సెస్ వేరు. ఎందుకంటే ఆయన చాలా చాలా గొప్ప మేధావి రాజశేఖర రెడ్డి గారు. ఏదో మామూలుగా అనుకునే మనిషి కాదు, సునిశ్చిత మేధావి వర్గానికి చెందిన మనిషి. ఇక్కడ ఈస్ట్ గోదావరిలో ఎవరికి లీడర్షిప్ ఇస్తే బాగుంటుంది, కాపులకి లీడర్షిప్ ఇస్తేనే ఇక్కడ సర్వే అవ్వగలం. అలాగే వెస్ట్ గోదావరిలో కాపులకి ఇస్తే బాగుంటుంది, వసంత్ కుమార్. అట్లాగా వైజాగ్ వచ్చేటప్పటికల్లా ఒక ద్రోణరాజుని పక్కన పెట్టి కొండతాల రామకృష్ణ, అట్లా శ్రీకాకుళం వెళ్ళేటోడు ధర్మాన ప్రసాదరావు, విజయనగరం వెళ్ళేటోడికి సత్యబాబు, ఇలాగా గుంటూరు వచ్చేటోడికి కన్నా లక్ష్మీనారాయణ. ఇలాగ ఆయన ప్రిఫరెన్సెస్ ఉండేవి. వాళ్ళకి తప్పితే సెకండ్ ఇంకో వాళ్ళకి లీడర్షిప్ ఇచ్చేవారు కాదు. నా మెంటాలిటీ ఏంటంటే నేను డైరెక్ట్గా స్టేట్ లీడర్షిప్కి నేను ఓబే అవుతాను తప్పితే లోకల్ లీడర్షిప్కి ఓబే అయ్యే మనస్తత్వం కాదు నాది మెంటాలిటీ. దానివల్ల నేను రాజశేఖర్ రెడ్డి గారితో విభేదించడానికి గల కారణం. అందు గురించి నేను వేరుగా ఆయన అధికారంలో ఉన్నప్పుడు కావచ్చు, ఆయన మరణం తర్వాత కూడా పెద్ద ఎత్తున విమర్శలు చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా విమర్శలు చేస్తూ వచ్చారు. అంటే ఒకటండి, జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో పార్టీ ఏదైతే ఆదేశించిందో ఆ పార్టీ ఆదేశాలని ఆయన ధిక్కరించాడు అన్న ఉద్దేశంతో విమర్శలు చేసిన మాట వాస్తవం. ఫస్ట్ జగన్మోహన్ రెడ్డికి సీఎం అయితే బాగుంటుంది అన్నప్పుడు సంతకం పెట్టడానికి రెడీ అయిన నేను తర్వాత రోసయ్య గారిని ఆ పదవిలో కూర్చోబెట్టిన తర్వాత పార్టీకి కట్టుబడి ఉండవలసిన బాధ్యత అప్పుడు నా మీద ఉంది కాబట్టి పార్టీకి కట్టుబడి ఉన్నాను. పార్టీని కాదని ఓదార్పు యాత్ర చేయడం అన్నది కరెక్ట్ కాదు కాబట్టి అది మంచి పద్ధతి కాదని చెప్పి నేను పలుసార్లు విమర్శలు చేసిన మాట మటుకు వాస్తవం, దాంట్లో సందేహం ఏమీ లేదు, చేశాను. దాని తర్వాత చేయడమే కాకుండా ఆయన చాలామంది ఎమ్మెల్యేలు రిజైన్ చేసి తర్వాత కంటెస్ట్ చేసినప్పుడు 30 మంది కంటెస్ట్ చేస్తే 2 సీట్లే నెగ్గాడు కాంగ్రెస్, కిరణ్ కుమార్ రెడ్డి నాయకత్వం. 2 కూడా, ఒకటి ఈస్ట్ గోదావరి, ఒకటి వెస్ట్ గోదావరి. ఈ ఈస్ట్ గోదావరి సీటుకి కంప్లీట్ నేనే ఇన్ఛార్జ్. వెస్ట్ గోదావరిలో కూడా ఎలక్షన్ ప్లానింగ్ చేసింది కూడా నేనే, ఏ విధంగా నెగ్గాలన్నది కూడా నేను చేశాను. కాబట్టి 30 సీట్లలో 2 సీట్లలోనే ఆయన జగన్ ఓడిపోయారు.
అంటే ఏదన్నా కమిట్మెంట్, పార్టీ కమిట్మెంట్గా ఉన్నాను కాబట్టి, పార్టీతో ఉన్నాను కాబట్టి అట్లా కమిట్మెంట్గా ఉంటాను నేను. ఇప్పుడు ఎందుకు ఓదార్పు యాత్ర బట్టి అంత పెద్ద భూతద్దంలో పెట్టి చూసింది పార్టీ? అంటే పార్టీ అన్నది ఒక సుప్రీం అంటే ఇప్పుడు జనరల్గా ఇప్పుడు మొన్న చంద్రబాబు నాయుడు గారు, ఆయన ఎవరు, శ్రీనివాస్ యాదవ్ గారు తలసాని శ్రీనివాస్ యాదవ్ విజయవాడ వచ్చినప్పుడు ఆయన్ని మామూలుగా క్యాస్ట్ పరంగా కలిసిన వాళ్ళందరి మీద కూడా ఆయన యాక్షన్ తీసుకునే పరిస్థితి కల్పించాడు. అంటే ప్రాంతీయ పార్టీలు అంత ఆ రకంగా చాలా స్ట్రిక్ట్గా ఉంటాయి. ఇప్పుడు ఇంకొక ఎమ్మెల్యేని అక్కడ రాజంపేట ఎమ్మెల్యే మీద మేడం మల్లికార్జున తెలుగుదేశం వాళ్ళు చాలా గుర్రుగా ఉన్నారు, ఆయన తీసేయాలని సస్పెండ్ వైసీపీలో చేరుతున్నాడు ఆయన. ఇలాగా ఇటువంటివి నడుస్తూ ఉంటాయండి పార్టీలు, ప్రాంతీయ పార్టీల్లో. జాతీయ పార్టీల్లో రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర చేస్తూ ఉన్నప్పుడు ఇద్దరు ముగ్గురు, హనుమంతరావు గారు కూడా పాదయాత్ర చేస్తా అన్నాడు. అలాగే ఇద్దరు ముగ్గురు పాదయాత్ర చేయడానికి ప్రయత్నించారు, కానీ పార్టీ ఒప్పుకోలేదు. రాజశేఖర రెడ్డి గారికి పర్మిషన్ ఇచ్చి రాజశేఖర రెడ్డి గారి వెనకాల నిలబడింది పార్టీ. 99లో పిసిసి ప్రెసిడెంట్ కింద సర్వ హక్కులు ఇచ్చి రాజశేఖర రెడ్డి గారిని ముందర నించోబెట్టింది. అయినా కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది 99లో. అయినా కానీ 2004లో పిసిసి ప్రెసిడెంట్కి ఆయన కాకపోయినా కానీ సిఎల్పి లీడర్గా ఆయనకి పర్మిషన్ ఇచ్చింది. పర్మిషన్ ఇచ్చి, అంటే పార్టీలో ఎదగాలనుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరికి కూడా కొంత అబ్జర్వ్ చేసి ఇచ్చే మెంటాలిటీ కాంగ్రెస్ పార్టీది. డెఫినెట్గా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కొంతకాలం వెయిట్ చేసి ఉన్నట్లయితే ఆయనకి చాలా సముచితమైన స్థానం ఇచ్చి ఉండేది. బట్ ఈయన ఓదార్పు యాత్ర అని చెప్పి ఆయన వెళ్ళడంతో ఇప్పుడు చాలామంది విమర్శించిన వాళ్ళు, బొత్స సత్యనారాయణ అప్పుడు ఇన్ఛార్జ్ మాకు, ఆయన కూడా విమర్శించిన తర్వాత జగన్కి మెల్లిగా జగన్ ప్రజల్లో పలుకుబడి పెరగడం, తర్వాత కాంగ్రెస్ చేసిన తప్పిదాల వల్ల కాంగ్రెస్ కనుమరుగైపోయిన పరిస్థితి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చాలా స్ట్రాంగ్గా నిలబడ్డాడు. స్ట్రాంగ్ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి, చాలా స్ట్రాంగ్గా ఉన్నాడు నా ఉద్దేశం. ఇప్పుడు 3 పార్టీలు ఉన్నాయి కదా, రాజకీయ శూన్యత తెలియకుండా ఇప్పుడు 3 పార్టీలు ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జనసేన ఉంది. అంటే ఈ మూడిట్లోకి ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్ట్రాంగ్ ఉందంటారా మీరు? ఖచ్చితంగా. ఎలా చెప్పగలుగుతారు? ఎలా చెప్పగలుగుతామంటే మనకి ఒకటండి, ఈ 3 పార్టీలు విశ్లేషణ మనం చూసుకున్నట్లయితే తెలుగుదేశం పార్టీ మీద ప్రజలు చాలా అసంతృప్తితో ఉన్నారు. ఎంత అసంతృప్తితో ఉన్నారంటే ఇప్పుడు ఆయన చాలా పథకాలు ఆయన ప్రకటిస్తూ ఉన్నాడు చాలా, బట్ ఆయన పరిపాలన అన్నది చాలా లోపభూయిష్టమైన పరిపాలన. టు బీ ఫ్రాంక్ చెప్పాలంటే ఒక సిఇఓ కింద, లేదంటే ఒక ఈవెంట్ మేనేజర్ కింద, అంటే ముఖ్యమంత్రి స్థానాన్ని దిగజార్చిన మనిషి ఎవరైనా ఉన్నారంటే నా దృష్టిలో చంద్రబాబు నాయుడు. ఎందువల్లంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. పుష్కరాలు వచ్చినప్పుడు, చాలా ముందు పుష్కరాలు వచ్చినాయి. ఒకసారి జనార్దన్ రెడ్డి పుష్కరాల్లోకి వచ్చాడు, ఒక సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ కేఎస్ఆర్ మూర్తిని ఇక్కడ పెట్టాడు. పుష్కరాల్లో జస్ట్ మునిగి విఐపి ఘాట్లో వెళ్ళిపోయాడు. ఇక్కడ ఈయన చిన్నదానికాడి నుంచి పెద్దదాని వరకు కూడా ఒక ఈవెంట్ మేనేజర్ పాల్గొన్నట్టే పాల్గొని ఆ పుష్కరాల్లో 30 మంది చనిపోవడానికి గల కారణం చంద్రబాబు నాయుడు అయ్యాడు. ఎంత దారుణమైన పరిపాలన అంటే, ఫూటేజ్ పుష్కరాల ఈవెంట్ అంటే ఎటువంటి ఈవెంట్ అండి, నేషనల్ ఈవెంట్ లాంటి దానికి ఫూటేజ్ను మాయం చేసిన గొప్ప ఘనత అయింది. అసలు ఫుటేజ్ లేకుండా ఉంటుందండి. మరి సినీ యాక్టర్తో డైరెక్షన్, ఆ ఫోటోలన్నీ మనకు రావడం. అట్లాగే కృష్ణా పుష్కరాలు, హుద్దుద్దు తుఫాన్లో కూడా చెట్టెక్కి రంపంతో కోయడం సీఎంకి అవసరం అండి. అక్కడ యాక్చువల్గా హుద్దుద్దు తుఫాన్లో ప్రికాషనరీ మెథడ్స్ చాలా తీసుకోవాల్సిన ప్రికాషనరీ మెథడ్స్. ఇఫ్ ఇంత దారుణంగా వచ్చినప్పుడు మనం ఏ రకంగా ప్రికాషనరీ తెలియదు, ప్రికాషన్ కాదు, ముందు అయిపోయిన తర్వాత వచ్చి దానివల్ల మైలేజ్ పొందాలనుకునే మెంటాలిటీ. అంతేకాకుండా ఈ రాజధాని మీద గ్రాఫిక్స్ ఇప్పటికీ కూడా నేను చాలాసార్లు వెళ్ళాను.
ఆ సెక్రటేరియట్ అండ్ అసెంబ్లీ తప్పితే టెంపరీ బిల్డింగ్స్ తప్పితే ఒక కట్టడం లేదు. ఓన్లీ ఒక కేసు గురించి భయపడి మొత్తం ఉద్యోగస్తులందరినీ, మనకు 10 సంవత్సరాలు ఉందండి, 10 సంవత్సరాలు అక్కడ ఉంటాం మనం, లేకపోతే ఇంకో 10 సంవత్సరాలు పెంచుకుంటామని అడుగుతాం. మన క్యాపిటల్ కరెక్ట్గా కట్టుకునేంత వరకు మనం రాము అక్కడి నుంచి. మనకున్న బిల్డింగ్స్ అన్నీ ఖాళీగా పెట్టుకుని ఇటువంటి అంటే హోటల్స్కి ఎంతో ఖర్చు పెడుతూ ఒక డిన్నర్ ఖరీదే 20 లక్షలు జడ్జెస్కి ఇచ్చిన డిన్నరు. ఇట్లాంటి పనులన్నీ చేయడం వల్ల ప్రజల్లో చాలా చులకన అయిపోయారు. కాబట్టి చంద్రబాబు నాయుడు అన్నవాడు మైనస్లో ఉన్నారు ఆయన. బట్ ఆల్టర్నేటివ్ పార్టీ రావాలి బాబు అని గ్రామాలంతా రావాలని, నేను రావాలని చెప్పి ప్రజలు కోరుకుంటున్నారని చెప్పి చెప్పుకున్నంతలో తెలుగుదేశం వాళ్ళు ప్రచారం చేసి పోస్టర్ వేసినంతలో రాదు కదండి. దాన్ని జగన్మోహన్ రెడ్డి అన్న ఆయన పూర్తిగా క్యాప్చర్ చేసుకోవాలి. బట్ ఆయన అసెంబ్లీకి వెళ్లకుండా ఉండడం వల్ల కొన్ని విషయాలు మరుగున పడిపోయే పరిస్థితి. ఒక ఎగ్జాంపుల్ పుష్కరాల విషయంలో, పుష్కరాలు సబ్మిట్ చేస్తే గవర్నమెంట్కి పుష్కర కమిషన్ వేసి సబ్మిట్ చేస్తే దాని గురించి మాట్లాడడానికి కూడా ఒక మనిషి లేడు, అందరూ తెలుగుదేశం వాళ్ళే. ఇటువంటి కొన్ని సువర్ణ అవకాశాలని వైఎస్ఆర్సీపీ కోల్పోయింది. అండ్ థర్డ్ ఆల్టర్నేటివ్ జనసేనలో ఇప్పుడు ఈస్ట్ గోదావరిలో జనసేన వేవ్ చాలా ఎక్కువగా ఉంటుందండి. ఈస్ట్లోనే కాదు, వెస్ట్, తర్వాత మనకి విశాఖపట్నం, కొంత అంటే సామాజిక వర్గాల పరంగా కాపు డామినేషన్ ఉన్న చోట్లంతా కూడా జనసేన చాలా బాగుంటుంది. ఈ చోట్ల ఖచ్చితంగా జనసేనకి వైఎస్ఆర్సీపీకే పోటీ ఉంటుంది తప్పితే తెలుగుదేశం థర్డ్ ప్లేస్ అనేది కొన్ని జిల్లాల్లో వైఎస్ఆర్సీపీకి తెలుగుదేశానికి పోటీ ఉంటుంది. బట్ పవన్ కళ్యాణ్ గారు తిరుగుతున్నారు కాబట్టి ఆయన వల్ల కొంత ఎక్కువగా తిరిగి కొంత క్విక్ డిసిషన్స్ తీసుకుని ఎలక్షన్ దగ్గర వచ్చేటప్పటికి అది ఒక శక్తిగానే మారుతుంది. ప్రజెంట్ ఇప్పుడైతే ఒక ఫోర్సు, అది ఎలక్షన్ అయ్యేటప్పుడు ఒక శక్తిగా మారుతుందేమో అన్నది చూస్తున్నారు ప్రజలు. డెఫినెట్గా ఈ రెండింటిలో మటుకు తెలుగుదేశాన్ని ఆప్ట్ చేసుకోరండి ప్రజలు, ఎవ్వరూ ఆప్ట్ చేసుకోరు. ఈ రెండు పార్టీలను ఒక పార్టీని మటుకు ఆప్ట్ చేసుకోరు. ఇప్పుడు మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ స్ట్రాంగ్గా ఉంది అంటున్నారు కదా, అంటే జనసేన కన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ స్ట్రాంగ్ ఉందంటారా? జనసేన ఒక కొన్ని పాకెట్స్, ఇప్పుడు 2009 ఎలక్షన్ మనం చూసుకుందామండి. 2009 ఎలక్షన్స్లో ఈస్ట్ గోదావరిలో ప్రజారాజ్యానికి కాంగ్రెస్కే పోటీ, తెలుగుదేశం ఎక్కడ థర్డ్ ప్లేస్లో ఉంది. 30 సీట్లు పోటీ చేసి చూసారు జగన్ జైల్లో ఉన్నప్పుడు. నాకు రామచంద్రపురంలో కాంగ్రెస్కి వైఎస్ఆర్సీపీకి పోటీ అండి. తెలుగుదేశం చిక్కాల రామచంద్రరావు గారు ఆయన మినిస్టర్ చేశారు, డిపాజిట్ కూడా రాలేదు తెలుగుదేశానికి. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో తెలుగుదేశం అవుట్, ఈ రెండు పార్టీలకి ఖచ్చితమైన ఫైట్ ఉంటుందండి. రాజమండ్రి ఎలా ఉంటుంది? నేను ఆకలి సత్యనారాయణ గారు కుటుంబ సమేతంగా ఆయన శ్రీమతితో కలిసి జనసేన కండువా కప్పుకున్నారు కదా. రాజమండ్రి అన్నది చాలా ఒక విషయం మీకు చెప్తాను. రాజమండ్రి గిరిజాల వెంకటస్వామి నాయుడు అని చెప్పి ఆయన ఒకసారి నెగ్గాడు. కాంగ్రెస్ టికెట్ రెడ్డిస్కి ఇచ్చారు. సత్యనారాయణ రెడ్డి గారని, టీవీ సత్యనారాయణ రెడ్డి గారని 99లో ఆయనకి ఇస్తే ఆయన ఓడిపోయి థర్డ్ ప్లేస్కి వెళ్ళాడు. తెలుగుదేశానికి బీజేపీకి ఫైట్ నడిచింది. అంటే బీజేపీకి ఎలియన్స్ కాదు తెలుగుదేశం బీజేపీ కలిపి పోటీ చేస్తే బీజేపీ నెగ్గింది తెలుగుదేశం మీద, కాంగ్రెస్ థర్డ్ ప్లేస్కి వచ్చింది 99లో. దాని తర్వాత 2004లో ఆ ఎలక్షను మళ్ళీ అది కాపులకి సామాజిక వర్గాన్ని తప్పించి మళ్ళీ బీజేపీ ఎలియన్స్లో ఆయన కపిలేశ్వరం జమీంద్రావు గారు, సత్యనారాయణరావు గారు పోటీ చేశారు. ఆయన కూడా నెగ్గి బీజేపీ నెగ్గింది. తర్వాత 2000 మళ్ళీ 2009లోకి వచ్చేటప్పటికల్లా బీజేపీ నుంచి ఆయన్ని పక్కకు తప్పించి కొత్త వాళ్ళకి ఇచ్చారు, ఆయన పోటీ చేశారు. తెలుగుదేశం అది ఎలియన్స్ కింద పోటీ చేశారు. కాంగ్రెస్ అరుణ్ కుమార్ 1,00,000 ఓట్ల మెజార్టీతో నెగ్గాడు.
ఇట్లాంటి 2004లో ఇలాగా రకరకాల కాంబినేషన్స్ ఎప్పుడు ఎవరు ఎలా మాడతారు అన్నది చాలా కష్టం అని చెప్పడం. కాబట్టి ఆకుల సత్యనారాయణ గారి చేరికతో జనసేన ఇంకా స్ట్రాంగ్ అయిందంటారా? అంటే ఆకుల సత్యనారాయణ గారు ఎమ్మెల్యేగా నెగ్గుతారని ఎవరు అనుకోలేదండి. బీజేపీకి ఎలియన్స్ ఇచ్చినప్పుడు ఆకుల సత్యనారాయణ గారు ఎమ్మెల్యే నెగ్గుతారని అనుకోలేదు, నేనే అనుకోలేదు. బట్ ఆయన బ్రహ్మాండంగా నెగ్గాడు. ఆయన 2000 ఎందుకు అనుకోలేదు? నెగ్గలేడని ఎందుకు అంటే బీజేపీకి అసలు పెద్ద లేదు అన్న ఉద్దేశం. మాకైతే డిపాజిట్లు కూడా రాలేదు. నేను అప్పుడు మీకు తెలుసు కాబట్టి సమైక్యాంధ్ర పార్టీలో ఉన్నాము. సమైక్యాంధ్ర పార్టీలో అది పార్టీ ఇట్ సెల్ఫ్ రాంగ్, చెప్పులు గుర్తు. నేను ఎంతో వైభవంగా ఉన్నటువంటి అమలాపురం స్థానాన్ని నాకు డిపాజిట్ కాదు, ఇంకా అతి ఘోరంగా నేను ఓడిపోయాను. కాబట్టి ఆ పరిస్థితులు మేము ప్రజల్ని నాడిని పట్టుకోవడంలో వైఫల్యం చెందాం. ఆ చెందడంలోనే నేను వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఫామ్ చేస్తుందని అనుకున్నాను ఆ టైంలో. కానీ తెలుగుదేశం కంటిన్యూస్ ఎఫర్ట్స్ ఎక్కడ కూడా ఆయన చంద్రబాబు నాయుడు నిద్రపోలేదు. ఈయనేమో అతి ధీమాగా ఉండము. దానివల్ల అది ఇప్పుడు కూడా అదే పరిస్థితి. చంద్రబాబు ఎక్కడ నిద్రపోవట్లేదు. ఈయన కూడా నిద్రపోకుండానే జగన్మోహన్ రెడ్డి కూడా ఇప్పుడు మెలకుగానే ఉండి ఫైట్ చేస్తూ ఉన్నాడు. పవన్ కళ్యాణ్ గారు పడుకుంటున్నారా? ఆయన కూడా బాగా తిరుగుతున్నాడు కదా, చూస్తున్నాం కదా మీరు. అంటే ఇంతకుముందు ప్రజారాజ్యంలో నియోజకవర్గ వారి చర్చలు కానీ, ఒక పార్టీ పటిష్టత కానీ ఇటువంటి ఏమీ లేకుండానే ఓన్లీ టికెట్ సెలక్షన్లోనే కూర్చుని ఒక ఫ్లూగ్గా వచ్చేసాడు. అట్లా కాకుండా పవన్ కళ్యాణ్ నిర్మాణం చేపడుతున్నాడు. అన్ని కాన్స్టిట్యున్సీలని జాగ్రత్తగానే చేస్తున్నాడు ఆయన. కాంగ్రెస్ పార్టీ ఏమైనా పురుడు పోసుకుందే మళ్ళా? అసలు నేను కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిపోదునండి. తిరిగి నేను వెళ్దామనే అనుకున్నాను. నేను ఖచ్చితంగా వెళ్ళాలి అని అనుకున్నాను. తెలంగాణలో తెలుగుదేశంతో ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ పొత్తు పెట్టుకుందో నాకు చాలా బాధ కలిగింది. తప్ప అది పెట్టుకోవడం నా విషయంలో తప్పండి. ఎందుకు తప్పు? ఎందుకంటే నా విషయంలో నేను ఆలోచించిన విధానం ఏంటంటే, మేము చిన్నప్పటి నుంచి ఎన్ఎస్ఏ నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా 1983 ఎన్టీ రామారావు గారికి ఎగనిస్ట్గా, ఉపేంద్రకి ఎగనిస్ట్గా, చంద్రబాబు నాయుడు గారికి ఎగనిస్ట్గా ఇలాగా ఒక పార్టీ ప్రోగ్రామ్స్ చేయడం కానీ, ఉద్యమాలు చేయడం కానీ, అరెస్టులు అవ్వడం కానీ. రంగా చనిపోతే రంగా కొడుకు ఈ రోజున తెలుగుదేశంలోకి వెళ్ళిపోయాడు. రంగాన్ని ఎవరు చంపారంటే తెలుగుదేశం చంపింది. బహిరంగంగా నాకు ప్రాణరక్షణ పెట్టండి, నాకు ప్రాణభిక్ష పెట్టండి అని రంగా కూర్చుని ఆమరణ నిరాహార దీక్ష తెస్తుంటే నా ప్రాణాన్ని రక్షించండి అంటే బాంబులు వేసి చంపేశారు. అటువంటి రంగా కొడుకు అతనంటే, ఆ కుర్రోడు అంటే తనంటే నాకన్నా చిన్నోడు కాబట్టి చాలా ఇష్టం ఉండేది. ఈ రోజున తెలుగుదేశంకి వెళ్ళాడంటే చాలా బాధ అనిపించింది. అటువంటి పరిస్థితి ఈ రాజకీయాల్లో ఉండే పరిస్థితి అండి. కాబట్టి మేము కూడా రంగా చనిపోయినప్పుడు నన్ను టెర్రరిస్ట్ యాక్ట్ కింద 1 month రాజమండ్రి సెంట్రల్ జైల్లో పెట్టారండి. మిమ్మల్ని ఎందుకు? ఎందుకంటే యాజిటేషన్ అన్ని చోట్ల యాజిటేషన్ జరిగింది కాబట్టి కాంగ్రెస్ అనుకున్న ప్రతి ఒక్కరిని పట్టుకుని జైల్లో పెట్టేశారు. టెర్రరిస్ట్ నాతో పాటు 60 మంది ఉన్నారండి. జక్కంపూడి రామ్మోహన్ రావు, రావు సూర్యప్రకాశ్ రావు, ఇట్లాగా అందరూ కూడా ఇప్పుడు దుర్గేష్, తర్వాత ఎమ్మెల్యే మినిస్టర్లు అయిన వాళ్ళు కూడా ఆ టైంలో పెట్టారు. కారణం ఏంటంటే కాంగ్రెస్లో ఉండడమే మేము చేసిన నేరం, అంతకన్నా ఒక రాయిసరడం కానీ ఏం లేదు. కాంగ్రెస్ పార్టీ కోసం పోరాటం అటువంటి పరిస్థితి ఉన్నది కాబట్టి మేము తెలుగుదేశంతో కాంగ్రెస్ జత కట్టడాన్ని నేను సహించుకోలేకపోయాను. రఘువీరారెడ్డి గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు ఏదో కొనసాగుతున్నారు కదా బ్రహ్మాండంగా. ఆయన తర్వాత టీడీపీతో పొత్తు పెట్టుకుంటేనే మనకు ఎన్నో స్థానాలు వచ్చే అవకాశం ఉందని కేంద్రానికి లెటర్ కూడా ఇచ్చారంట రఘువీరారెడ్డి గారు. అంటే ఒకటండి, ఎవరి అభిప్రాయాలు వాళ్ళు. రఘువీరారెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలోకి ఎప్పుడు వచ్చారంటే 2089లో వచ్చారండి. 83 నుంచి 89లో అంటే 89లో ఆయన వచ్చారు. 83 నుంచి మేము చాలా పోరాటాలు చేసాం. కాబట్టి వాళ్ళు కూడా ఇప్పుడు రఘువీరారెడ్డి గారు కూడా సంతోషంగా ఉన్నాడని నేను అనుకోను.
కిరణ్ కుమార్ రెడ్డి గారు చిత్తూరు జిల్లాలో ఉప్పు నిప్పుగా ఉంటారు, చంద్రబాబు నాయుడు గారితో ఆయనే సర్దుకుపోతున్నారు కదా. ఇక మీకు అంటే వచ్చిన నష్టం ఏంటి? ఆయన పోతున్నారంటే కిరణ్ కుమార్ రెడ్డి గారు తన కాన్స్టిట్యున్సీ తప్పితే వేరే కాన్స్టిట్యున్సీల వైపు ఇంతకుముందు దృష్టి పెట్టే పరిస్థితి ఆయనకు లేదు. కాంగ్రెస్ అధిష్టానాన్ని మెప్పించి సీఎం అయ్యారు. ఆయన సీఎం అయిన తర్వాత మటుకు బ్రహ్మాండమైన పరిపాలన చేశాడు. ఇంత మంచి పరిపాలన చేశాడంటే ఇప్పుడు దాకా ఏ సీఎం పరిపాలన చేశాడు. అన్నిటికన్నా ఎస్సీస్కి సబ్ ప్లాన్ అన్నది ఇచ్చాడు. ఎస్సీస్ ఎప్పుడు కూడా కిరణ్ కుమార్ రెడ్డి గారిని మర్చిపోరు. అంత మీరు కూడా దాని మీద ఎక్కువ పోరాటం చేశాను. అందు గురించి మాకు ఏంటంటే తెలుగుదేశంతో ఎప్పుడైతే కలిసారో ఇమీడియట్గా మాకు నీరసం వచ్చేసింది. దాంతో నేను ఇప్పుడు మేము తెలుగుదేశంతో పొత్తు పెట్టుకోమని చెప్పి చంద్రబాబు నాయుడు వెళ్ళి ఢిల్లీలో వాళ్ళని కన్విన్స్ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చి మేము కాంగ్రెస్తో పొత్తు పెట్టుకోమని స్టేట్మెంట్ ఇచ్చినా కానీ మనస్సు కాంగ్రెస్ వైపు వెళ్ళట్లేదు. ఒకసారి ఒక శత్రువుతో నువ్వు ఇచ్చిన తర్వాత నువ్వు మళ్ళీ కలవన్న నమ్మకం మాకు ఉండదు కదా. కాబట్టి మేము వెళ్ళలేకపోతున్నాం కాంగ్రెస్. నాడు ప్రత్యేక తెలంగాణ ఉద్యమం అంటే సమైక్యాంధ్ర ఉద్యమం ఇక్కడ ప్రత్యేక తెలంగాణ ఉద్యమం జరిగింది. అప్పుడు మీరు రాష్ట్ర విభజనకే ఎక్కువ మొగ్గు చూపారు కదా. మీరు ఖచ్చితంగా రాష్ట్ర విభజనకే అంబేద్కర్ గారి సలహా మేరకు చిన్న రాష్ట్రాలు అయితేనే అభివృద్ధి చెందుతారని. కరెక్ట్, మీరు చెప్పింది చాలా కరెక్ట్. మీరు చెప్పింది కూడా కరెక్ట్, చాలా కరెక్ట్. అక్కడే మా వాళ్ళు తప్పు చేశారండి. నేను అవును ఎస్ వాళ్ళు కలిసి ఉండాలి అని అనుకోవట్లేదు, విడిపోవాలనుకున్నా. విడిపోదాం. మనకు కావాల్సింది ఏంటన్నది సమైక్యాంధ్ర. మనకు కావాల్సింది ఏంటి? హైదరాబాద్ ఎందుకు కావాలి? మన ఆరోగ్య విషయంలో కానీ మన పెట్టుబడుల విషయంలో కానీ అన్నిట్లోనూ హైదరాబాద్ని మన మనసులోనే మన మదిలోనే పెట్టుకున్నాం. కాబట్టి విభజన జరిగినప్పుడు హైదరాబాద్ అన్నది మనకి వాళ్ళకి సమానంగా ఉండేటట్టుగా చేసుకుని మనం విడిపోతే మనకి అప్పుడు చాలా ఈజీ అయిపోతుందండి కాంగ్రెస్ పార్టీ పని కూడా. అక్కడే మా కాంగ్రెస్లో ఉన్నటువంటి సీనియర్ ఎంపీలు కావూరు సాంబశివరావు నుండి రాయపాటి వీళ్ళందరూ నేను అరుణ్ కుమార్ గారు మేము విడిపోదామని అనేవాళ్ళం. విడిపోదాం, సమైక్యంగా ఉండడం వల్ల మనస్పర్ధలు వచ్చిన అవసరం లేదు. బట్ మనకు కావాల్సిన తీసుకుని మనం విడిపోతే బాగుంటుందన్న ఉద్దేశంలో ఫస్ట్ నుంచి నేను ఉన్నాను. ఆ విషయం ఎప్పుడు కూడా నేను చాలాసార్లు ప్రెస్లో చెప్పాను. తర్వాత విడిపోయినప్పుడు కూడా నేను వెళ్ళాను. సోనియా గారితో చాలాసేపు మాట్లాడాను. ఒక క్యాన్సర్ వచ్చిందంటే మటుకు మనం ఒక హాస్పిటల్ లేదు, చాలా పరిస్థితులు ఉంటాయి. ఇవన్నీ చెప్పి అంతా ఒక 15 నిమిషాలు నేను చెప్పిన తర్వాత విని ఆవిడ గో అండ్ టెల్ టు ఆయన రక్షణ శాఖ యాంటోనీ అని చెప్పారు. ఏకే యాంటోనీ ఆయన త్రిసభ్య కమిటీ వేశారు, ఆయనకి వెళ్ళి చెప్పండి అని. ఏం చెప్తామండి, ఆయన దగ్గరికి వెళ్ళి కలిసాము, చాలా గొడవ చేశాను, అందరినీ సస్పెండ్ చేసి నన్ను సస్పెండ్ అయిపోయిన పావంగా అలా పట్టుకుని వీళ్ళు. కానీ ప్రయోజనం ఉందండి, ప్రయోజనం లేకుండా అయిపోయింది. అంటే మమ్మల్ని ఫస్ట్ నుంచి కూడా నేను ఈ రకంగా అన్నా కానీ దక్కన ఎంపీలందరూ కూడా సమైక్యంగా ఉండాలని కోరినా కానీ కాంగ్రెస్ పార్టీ మాకు మీకెందుకు బాధ, మీరు ఏదన్నా అనుకోండి, ఈ రాష్ట్రాన్ని విడగొట్టాలన్న ఉద్దేశం మాకు లేదు. వాళ్ళు గొడవ చేస్తూ ఉన్నారు తెలంగాణ ఎంపీలు, చేయనివ్వండి, మీకు ఎటువంటి విభజన జరగదు అని మాకు చెప్పేవారండి ప్రతి మీటింగ్లో కూడా. మీరు విభజన జరిగితేనే బాగుంటుంది, చిన్న రాష్ట్రాలు అయితే అభివృద్ధి చెందుతాయి. ఖచ్చితంగా నేను అన్నాను, నేను విభజన జరిగితేనే బాగుంటుంది అని చెప్పాను. మీరు కోరుకున్న విధంగా. బట్ హైదరాబాద్ విషయంలో నేను ఒప్పుకోలేదు. ఉమ్మడి రాజధాని అన్నా కావాలి, చండీగఢ్ తరహా రాజధాని అన్నా కావాలి. చండీగఢ్ ఆ రకంగా నేను కోరుకున్నాను. కానీ ఒక కంప్లీట్గా హైదరాబాద్ని వాళ్ళకి ఇచ్చేసి ఇప్పుడు కొత్త రాష్ట్రం అంటే ఏదండి? తెలంగాణ కాదు, కొత్త రాష్ట్రం అంటే ఆంధ్రప్రదేశ్. రాజధాని లేని రాష్ట్రం ఏదైనా ఉందంటే ఆంధ్రప్రదేశ్. ఉమ్మడి రాజధానికి ఏదో పేరుకి హైదరాబాద్, కానీ మనకేముందండి? ఉన్నదాన్ని కూడా చంద్రబాబు నాయుడు గారు పీక్కుని వచ్చేసి ఇక్కడ తీసుకొచ్చారు. కాబట్టి కోరుకున్న విధంగా అవ్వలేదండి. కోరుకున్న విధంగా కాంగ్రెస్ పార్టీ దూరం కాంగ్రెస్ పార్టీ కోరుకున్న విధంగా ఇస్తే కాంగ్రెస్ పార్టీ ఇంత తుక్కుగా ఎందుకు ఓడిపోతుందండి? మేము ఎవరైతే వ్యతిరేకించాం ఎంపీలు లాస్ట్లో, నేనే మొట్టమొదటిగా కాంగ్రెస్ పార్టీ మీద అవిశ్వాస తీర్మానం పెట్టాను. ఒక క్యాండిడేటు పార్లమెంట్ చరిత్రలో పార్టీలో ఉంటూ పార్టీ గవర్నమెంట్ మీద అవిశ్వాస తీర్మానం పెట్టడం అన్నది ఎప్పుడు జరగలేదు. అటువంటి సందర్భం భారతదేశ చరిత్రలో ఎప్పుడు రాలేదు. మొట్టమొదటిసారిగా మేము కాంగ్రెస్ పార్టీతో విభేదించాం, రాష్ట్రం విడిపోతున్నప్పుడు అప్పుడే వచ్చింది.
కాబట్టి మా కోడలు సివిల్ సర్వీసు కోచింగ్ వెళ్ళినప్పుడు ఈ క్వశ్చన్ అడిగింది. చెప్తున్న వాళ్ళని ఈ నో కాన్ఫిడెన్స్ మోషన్ అన్నది అపోజిషన్ పార్టీ పెడుతుంది. ఈ అపోజిషన్ పార్టీ పెట్టాలంటే 50 మంది మద్దతు కావాలి. దిస్ ఈజ్ ది ప్రొసీజర్ అని చెప్తే, మరి అపోజిషన్ పార్టీ అనే పెడుతుందని చెప్తా ఉన్నారు, మీరు రూలింగ్ పార్టీలో ఉంటూ రూలింగ్ పార్టీ వాళ్ళు కూడా పెట్టడానికి ఎప్పుడన్నా అవకాశం ఉందా అని అడిగితే అటువంటి లేదు రాజ్యాంగంలో. అంటే మరి ఆ పార్లమెంట్లో మా మామగారు పెట్టారు. అది మా లెక్క కట్టకుండా తెలంగాణ ఎంపీలు రోజు సభను పాడు చేసి అది రానివ్వకుండా చేశారు. కాబట్టి దాని మీద డిస్కషన్ రానివ్వకుండా అప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం అడ్డగోలుగా విభజించడం జరిగింది. కాబట్టి అటువంటి పోరాటాలు కూడా చేసాం. అంటే విడిపోవడానికి ఇప్పటికీ వాళ్ళ రాష్ట్రం వాళ్ళకి ఇచ్చేయడం తప్పేం లేదు. బట్ హైదరాబాద్ని ఆ రకంగా విభజించడం మటుకు హైదరాబాద్ ఇప్పటికి వెళ్తుంటే మనసు చివుకుమంటుంది, చాలా బాధ కలుగుతూ ఉంటుంది. ఎందుకంటే అది మనం ఓన్ చేసుకున్నాం. హైదరాబాదు అన్నది ఈ 2 రాష్ట్రాలు కలిపిన తర్వాత ఇది మనది కాదు అన్న భావన ఎవరికీ లేదు. అందుకనే హైదరాబాద్లో ప్రతి కుటుంబంలోనూ హైదరాబాద్లో కొంతమంది రిలేటివ్స్ ఉంటారు, చాలా ఫ్యామిలీస్ అక్కడ ఉండిపోయినాయి. కాబట్టి నేను చెప్పిన ఇది వేరు, మీరు చెప్తున్నది వేరు. ఓకే, దాన్ని బట్టి ఇక మీరు కాంగ్రెస్ దూరంగా ఉన్నారు. టీడీపీతో పొత్తు పెట్టుకుంది కాబట్టి ఇక కాంగ్రెస్ పార్టీకి రామ్ చెప్పేశారు. ఇక అటువైపు చూడలేదన్నమాట. ఇక కిరణ్ కుమార్ రెడ్డి గారితో ఎలా ఉన్నాయి సంబంధాలు? బాగానే ఉంటాయండి. చెప్పు, ఆ రోజు సమైక్యాంధ్ర పార్టీలో అంటే వ్యక్తిగత సంబంధాలు ఎవరితోనూ కూడా నాకు పెద్ద వైరం ఉండదండి. ఇప్పుడు జగన్ గారితో కానీ లేకపోతే పవన్ కళ్యాణ్ గారితో పరిచయం లేదనుకోండి, జగన్ గారు కానీ ఎప్పుడు కలపడినా మాట్లాడడం అది బాగానే ఉంటుంది. ఎందుకంటే ఇద్దరం కలిసి పార్లమెంట్లో ఉన్నాం కాబట్టి నాకు బాగా జగన్ గారు. అలాగే నాకు ఎర్రనాయుడు గారితో మంచి ఫ్రెండ్షిప్ ఉంది. చంద్రబాబు నాయుడు గారు కూడా పలకరిస్తారు. అంటే పాలసీ మ్యాటర్లో వ్యతిరేకిస్తామని చెప్తే గవర్నమెంట్ ప్రధానంలో వాళ్ళతో మనకు శత్రుత్వం ఏముందండి? మన ఆస్తి మీద కాళ్ళు వచ్చారు, వాళ్ళ ఆస్తి మీద మనం వెళ్ళాం. బట్ గవర్నమెంట్ విషయంలో ప్రతిపక్ష పార్టీగా మనం రైజ్ చేస్తూ ఉంటాం తప్పితే అంతకుమించి మనకి ఒక కొట్లాట, గవర్నమెంట్ గురించి కొట్లాట, అది ఆ కొట్లాట అన్నది దాని వరకే ఉండాలి. కానీ పర్సనల్గా వెళ్ళిపోవడం అన్నది కరెక్ట్ కాదన్న సిద్ధాంతం నేను నమ్ముతానండి. 2 సార్లు ఎంపీగా గెలిచి అసలు అమలాపురం అంటేనే హర్షక్ కుమార్ అంటేనే అమలాపురం అన్నది పేరు తీసుకొచ్చారు ఆ రోజుల్లో. మీకు అంతా కూడా అందరికీ కూడా గుర్తు, హర్షక్ కుమార్ అంటే ఒకటే గుర్తుకొస్తుంది. అంత పేరు తెచ్చుకున్న హర్షక్ కుమార్ గారికి ఈరోజు ఏ పార్టీ నుంచి ఎందుకు పిలుపు రాలేదు? అసలు మీరు ఏ పార్టీ వైపు ఎందుకు చూడడం లేదంటారు? మిమ్మల్ని ఎందుకు పార్టీలు విస్మరించాయంటారు? డెస్టినీ అంటారండి దాన్ని. ఏ పార్టీలు నన్ను విస్మరించాయా? నేను పార్టీలను విస్మరించానా? నా దగ్గరికి పార్టీ నుంచి కబుర్లు వస్తున్నాయా? లేదా నేను పార్టీలతో ఏమన్నా చర్చలు జరుపుతున్నానా అన్నది ఇప్పుడు దాకా బహిరంగం అవ్వనివ్వను కూడా. కారణం ఏంటంటే అది ఒక్కసారే బయటకు వస్తే అది అందరికీ సంభ్రమంగా ఉంటుంది, నాకు సంతోషంగా ఉంటుంది. నేను ఎవరితో చర్చలు జరుపుతున్నాను, లేకపోతే ఎవరితో మాట్లాడుతున్నాను, ఏ పార్టీకి వెళ్దాం అనుకుంటున్నాను అన్నది నా ఒక్కడికే తెలుస్తుంది. నా ఇంట్లో మా అబ్బాయికి కూడా తెలియదు. పెద్ద అబ్బాయి మీకు శ్రీరాజు కూడా తెలియదా? ఎవరికి తెలియదు నేను ఎవరితో మాట్లాడుతున్నాను, ఏం చేస్తున్నాను. కుమారుల యొక్క సలహాలు కూడా ఇప్పుడు రాజకీయంగా సలహాలు ఇచ్చే పరిస్థితికి వచ్చారు కదా. అంటే వాళ్ళ సలహాలు, వాళ్ళ సూచనలు లేకోకుండా స్టెప్ అంటే సలహాలు ఇచ్చినంతలో వాటినే మనం అమలు చేస్తామని అనుకోవడం కరెక్ట్ కాదండి. నాకు అంటే చిన్నప్పటి నుంచి నా స్వభావం ఏంటంటే నేను వింటాను, అందరి మాట వింటాను. మీరు అనుకున్నది, నేను అనుకున్నది నాకు నచ్చింది నేను చేస్తాను. అందుకేనేమో జనసేనలోకి వెళ్ళాలనుకున్నా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మా ఇంటికి వచ్చి పిలిస్తేనే నేను జనసేనలోకి వస్తామని ఒక డిమాండ్ పెట్టారంట. తప్పండి, చాలా పొరపాటు. అది జనసేన ఆయనతో అసలు మాట్లాడడం కానీ ఇటువంటి డిమాండ్లు పెట్టడం కానీ ఎక్కడ జరగలేదు. ఒకటేంటంటే నేను మీ ఐ డ్రీమ్స్ ప్రెస్ మీట్లోనే చెప్పాను. ఏమని చెప్పానంటే జనసేన అన్నది మంచి పార్టీగా ఎదుగుతుంది, ఒక సామాజిక వర్గం చాలా బలంగా సపోర్ట్ చేస్తుంది. ఈ నేపథ్యంలో నేను వాళ్ళని కోరుకునేది ఏంటంటే వాళ్ళు ఈ సామాజిక వర్గానికి, అంటే షెడ్యూల్ క్యాస్ట్కి సంబంధించిన సామాజిక వర్గానికి మీరు అధికారంలో భాగస్వామ్యం ఇచ్చినట్లయితే, మీరు ముఖ్యమంత్రి ఒక ఉప ముఖ్యమంత్రి లాంటిది ఇచ్చినట్లయితే అప్పుడు నేను కలవడానికి ముందుకు వస్తాను.
ఎందుకంటే నేను మళ్ళీ చెప్తూ ఉన్నాను, నేను ఎమ్మెల్యేకి పోటీ చేయను. ఉప ముఖ్యమంత్రి అవ్వాలంటే ఎమ్మెల్యేకి పోటీ చేయాలి. నేను ఎమ్మెల్యేకి పోటీ చేయను, నా గురించి కాదు. బట్ ఈ రెండు వర్గాలు కలిస్తే ఒక మంచి వాతావరణం ఏర్పడుతుంది. అంటే ఎందుకంటే ఈ రెండు వర్గాలకి కొంత మనస్పర్ధలు అన్నవి ఉన్నాయండి. ఒక కోనసీమలోనంటే కోనసీమలో మూడు వర్గాలకి శెట్టి బజ్జీలకి, కాపులకి, ఎస్సీలకి పడదు. కాబట్టి ఒక ఇద్దరు కలిసినప్పుడు ఒక మంచి వాతావరణం ఏర్పడుతుంది. మూడో వాళ్ళు కూడా కలుపుకోవడానికి ఆస్కారం ఉంటుంది అధికారంలోకి వచ్చిన తర్వాత. దాని మీద నేను మాట్లాడాను, ఆ విషయం మాట్లాడని చెప్తే ఇప్పుడు దాకా జనసేనతో నేను ఇప్పుడు దాకా చర్చలు ఏమీ జరపలేదు. కాబట్టి ఆయన నా ఇంటికి వస్తేనే అన్నది అది పొరపాటు. బట్ అది జరిగితే ఆయనకి మైలేజ్ పెరుగుతుంది. ఒక ఎస్సీ లీడర్కి వచ్చి స్పెక్యులేషన్ జరిగింది. కానీ నేను అంతటా ఎక్కడ డిమాండ్కి కింద పెట్టడం కానీ, లేకపోతే అది ఒక డిమాండ్ కింద కానీ, లేకపోతే అడగడం కానీ, ఎవరితో కబురు చేయడం కానీ ఎప్పుడు చేయలేదండి. కానీ హర్షకుమార్ గారు చూపు ఎక్కువగా వైఎస్ఆర్సీపీ వైపు ఉంది అంటున్నారు. అంటే నాకు మా సామాజిక వర్గం అంతా వైఎస్ఆర్సీపీతోనే ఉందండి. మరి ఎలా ఆ రోజు మీ నోటితోనే మీరు దూషించారు, రాజశేఖర రెడ్డి గారిని తూర్పారు పెట్టారు, జగన్మోహన్ రెడ్డి గారిని తప్పు పెట్టారు, వ్యతిరేకంగా పనిచేశారు. మరి అదే తిట్టిన నోటితోనే అక్కడ వెళ్ళి ఎలా పొగుడుతారు? అంటే అప్పుడున్న పరిస్థితులు వేరండి. ఎందుకంటే అప్పుడు ఆయన పార్టీలో ఉండేవారు, రాజశేఖర రెడ్డి గారు పార్టీలో ఉండేవారు, నేను పార్టీలో ఉండేవాడిని. నేను రాజశేఖర రెడ్డి గారిని వ్యతిరేకించడానికి, ఆయన నన్ను గట్టిగా వ్యతిరేకించడానికి గల కారణం ఏంటంటే క్లాసిఫికేషన్, అంటే కేటగరైజేషన్ అండి, వర్గీకరణ సమస్య. ఇప్పుడు కడప జిల్లాలో ఆయన కాన్స్టిట్యున్సీలో, పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీలో మాదిగలు ఎక్కువ కాబట్టి ఆయన వర్గీకరణ జరపాలని పట్టుపట్టి పార్టీలో చర్చ జరపకుండా అసెంబ్లీలో తీర్మానం చేసి గవర్నమెంట్కి పంపడంలో నేను బాగా డిఫర్ అయ్యి ఆయన ఎదిరించి నేను చాలా పెద్ద బహిరంగ సభ పెట్టాను. ఓపెన్గానే నేను ఆయన్ని క్రిటిసైజ్ చేశాను. ఆ బహిరంగ సభ బాగా క్లిక్ అయ్యి కేటగరైజేషన్ అంశాన్ని కేంద్రం పక్కన పెట్టేసింది. ఆ టైంలో నాకు టికెట్ రాకుండా కూడా ఆయన ఫస్ట్ టైము సెకండ్ టైం కూడా ఆయన రాకుండా చేయాలని అనుకున్నారు. బట్ పాలసీ మ్యాటర్ కింద ఆయన అనుకున్నారు. నేనేమో టికెట్ నేను సంపాదించుకున్నాను. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు కూడా మా పార్టీలో ఉన్నప్పుడు ఆయన సీఎం అయితే బాగుంటుందని నాకు సలహా ఇచ్చినోడిని. తర్వాత ఆయన పార్టీని ఎదిరించి వెళ్ళిపోయిన తర్వాత ఆయన మీద విమర్శలు చేసిన మాట కూడా వాస్తవం. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీయే భూస్థాపితం అయిపోయి అసలు కాంగ్రెస్ పార్టీలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా తప్పులు చేసి ఆంధ్రప్రదేశ్ విషయంలో ఉన్నప్పుడు ఇక్కడ ఎమర్జ్ అయిన పార్టీలు తెలుగుదేశం, వైఎస్ఆర్సీపీ. ఇప్పుడు మామూలుగా ఒక పొలిటీషియన్గా నేను ఏదో డిసిషన్ తీసుకుని ఏదో పార్టీలోకి వెళ్ళాలి, లేదంటే కామ్గా ఇంటి దగ్గర కూర్చుండిపోవాలి. ఒకటేంటంటే నేను కామ్గా ఇంటి దగ్గర కూర్చునే మనిషిని కాదు. కారణం ఏంటంటే సుమారు ఇప్పుడు దాకా ఈ గవర్నమెంట్ నేను ఓడిపోయిన తర్వాత ఇప్పుడు దాకా కనీసం 30-40 సమస్యల మీద నేను పోరాటం చేశాను. ఎన్నోసార్లు జైలుకి వెళ్ళాను. ఒక ఎంపీ 2 సార్లు చేసిన ఎంపీని 17 రోజులు పుష్కరాలు ఉన్నంతకాలం సెంట్రల్ జైలులోనే పెట్టిన ఘనత ప్రభుత్వాన్ని. అంటే నా గురించి ఎంత భయపడిందో ఆలోచించాను. నా మీద ఎన్నో కేసులు, నా రివాల్వర్ సీజ్ చేశారు, నా పాస్పోర్ట్ సీజ్ చేశారు. ఎందుకంటే ఏది కూడా నేను పబ్లిక్ గురించే ఇవన్నీ పోరాటాలు చేశాను, ఎప్పుడు పోరాటం చేస్తాను. కాబట్టి ఇటువంటి పోరాటాలు చేసినప్పుడు గవర్నమెంట్ని నేను తూర్పోరా పడుతూ ఉన్నప్పుడు ఇంకో పొలిటికల్ పార్టీ అన్నది నాకు అవసరం. వాళ్ళకు కూడా నా అవసరం ఉంది. ఎందువల్లంటే మరి అవసరం అంటే ఇంతవరకు ఇంకా ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఫిబ్రవరిలో కానీ మార్చి మొదటి వారంలో నోటిఫికేషన్ వెళ్ళింది. అయినా ఏ పార్టీ కూడా మీ వైపు చూడడం లేదు. హర్షకుమార్ గారి మీద అంత నమ్మకం లేదు, ఆయన అంత నమ్మదగ్గ వ్యక్తి కాదు అన్న విధంగా పార్టీలు భావిస్తున్నాయి అంటున్నారు. దానికి కారణం ఏంటంటే హర్షకుమార్ అన్నవాడు పార్టీలోకి వచ్చి విమర్శిస్తే మన పార్టీ విమర్శించినట్టు ఉంటుంది. హర్షకుమార్ అన్నవాడిని అలా పెడితే గవర్నమెంట్ మీద అతను చాలా కేటగారికల్గా చాలా చక్కగా మాట్లాడతాడు. ఎలక్షన్ టైంలో మనం ఆయన తీసుకుంటే అప్పుడు దాకా అది న్యూట్రల్ కింద ఉన్నట్టు ఉంటుంది ఆయన. కాబట్టి మనం ఎలక్షన్ టైంలో తీసుకుంటే లాభపడదామన్న ఉద్దేశం ఏమో నాకు తెలియదు. ఓకే, ఏ పార్టీ మీ వైపు చూస్తుంది అనుకుంటున్నారు మీరు?
నేను అన్ని పార్టీల వైపు చూస్తున్నానండి. ఏ పార్టీ నా వైపు కాంగ్రెస్ చూడడం కాదు. టీడీపీ కాకుండా కాంగ్రెస్ టీడీపీ కాకుండా అంటే మీరు చూస్తున్నారు ఏ పార్టీ నుంచి మీకు మంచి ఆఫర్ వస్తే అక్కడికి వెళ్ళిపోతారు. ఆ మంచి ఆఫర్ ఏం లేదండి. మంచి ఆఫర్ అనేది ఏం లేదు. నేను ముఖ్యంగా మా అభిమానులు అంటే నేను కూడా నెగ్గాలి కదండి. నెగ్గాలన్న కారణంతో ఈరోజు కాంగ్రెస్ పార్టీకి ససేమిరా అంటున్నారు, కేవలం నెగ్గాలన్న ఉద్దేశంతో. మీరు అలాగ అనడంలో తప్పేమీ లేదు, నిజం కూడా అదే. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తే మనకి డిపాజిట్లు కూడా రావు, అటువంటి పరిస్థితి కాంగ్రెస్ పార్టీ ఉంది. అయినా కానీ నేను వెళ్దాం అనుకున్నానండి. 5 సంవత్సరాలు అపోజిషన్లో ఉండి కాంగ్రెస్ పార్టీలో ఒక బ్రహ్మాండంగా తయారు చేద్దాం అనుకున్నాను. నాకు పిసిసి ప్రెసిడెంట్ ఆఫర్ కూడా వచ్చింది పార్టీ నుంచి. వెళ్దామని అనుకున్నాను కానీ తర్వాత నాకు ఈ తెలుగుదేశంతో వచ్చేటప్పటికి నాకు నమ్మకం పోయింది. ఇప్పుడు ఈ 2 పార్టీల వైపు మటుకు నేను చూస్తున్నాను. నేను నెగ్గాలంటే ఈ 2 పార్టీలు ఏదో దాంట్లో జాయిన్ అవ్వాలి, తప్పదు. ఖచ్చితంగా త్వరలో ఉండొచ్చు అది. ఇంకా అప్పుడే ఉండదండి, ఇంకా టైం పడుతుంది. మార్చి మొదటి వారం వరకు, మార్చిలో ఉంటుందండి. ఎందుకు నమ్మాలి ప్రజలు మిమ్మల్ని అంటే 2004లో కావచ్చు, 2009లో కావచ్చు, ఒక కులం ముసుగు వేసుకొని గెలిచారు. 2004 వచ్చిన అంటే 2009లో సింహగర్జన అని ఒక గర్జన పెట్టి దళితుల ఓట్లతోనే మీరు ఆ రోజు గెలిచారు మీరు. అంటే 2009లో మనం తీసుకుంటే ప్రజారాజ్యం పార్టీ ఉన్నప్పటికీ కూడా మీ పార్లమెంట్ పరిధి 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలకి మొత్తం ఎమ్మెల్యేలందరికీ కలిపి 11,000 మెజార్టీ వస్తే మీకు మాత్రం 40,000 మెజార్టీ వచ్చింది అంటారు. ఇప్పుడు అంటే దాదాపు 30,000 మెజార్టీ ఎక్కువ వచ్చింది మీకు. అంటే ఎమ్మెల్యేల కన్నా మీకు ఎక్కువ మెజార్టీ వచ్చింది. అంటే అక్కడ క్రాస్ ఓటింగ్ జరిగిందా ఇంకోటి అనేది పక్కన పెడితే ఆ సింహగర్జన ఎఫెక్ట్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, క్రాస్ ఓటింగ్తోనో ఇంకోటి మీకు 30,000 మెజార్టీ వచ్చింది. కానీ మీరేం సాధించారు? మిమ్మల్ని హక్కును చేర్చుకున్న దళితుల కోసం మీరేం చేశారు? అంటే ఒకటండి, నిరంతరం ఈ రోజుకి కూడా ఎక్కడైనా దళితులకు సమస్య వచ్చినప్పుడు ఎక్కడన్నా వెళ్ళిపోతాను. అది గరగపరు కావచ్చు, జరిపోతలపాలెం కావచ్చు, లేకపోతే సుధాపాలెం కావచ్చు. సుధాపాలెం అంటే మీకు ఐడియా ఉన్నదో లేదో మరి. సుధాపాలెంలో పశువులకు వస్తే పార్లమెంట్లో క్వశ్చన్ రైజ్ చేయించాను. అట్లాగే ఈ రోజు చేయించాను. నేను పార్లమెంట్లో లేను కదండి, లేదు కాబట్టి సుధాపాలెం ఇష్యూని పార్లమెంట్లో లేరు. ఇప్పుడు జరిగింది నేను చెప్తున్నా. ఆ రకంగా నేను కొన్ని బ్రహ్మాండమైన అంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా దళితులతో ఏ పార్టీ ఎవరికి ఏది అన్యాయం జరిగినా ఎక్కడ అవసరం వచ్చినా నేను అటెండ్ అవుతున్నాను. ఎందువల్లంటే నేను సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటానండి. సోషల్ మీడియాలో నా ఫేస్బుక్ ఒకసారి చూస్తే నేను చేసిన ఉద్యమాలు అన్నయ్య నేను పెట్టిన మీటింగులు, అట్లాగే ఈ ఎస్సీ ఎస్టీ బిల్లు సప్లాన్ కదండి, ఎస్సీ అండ్ ఎస్టీ అట్రాసిటీస్ బిల్లుది సుప్రీంకోర్టు తగ్గించినప్పుడు దాని గురించి ఏ రకంగా స్టేట్ అంతా తిరిగి పోరాటం, ఇలాంటివన్నీ నేను చేసుకుంటా నేను వస్తానే ఉన్నాను. ఎప్పుడు కూడా దళితుల్ని వదలలేదు, దళితులు నన్ను వదలలేదు. బట్ 2009 పార్లమెంట్ మెంబర్ అయిన తర్వాత దళితులకి ఏం చేశారంటే మీరు అడిగారు. బహుశా నేను ఇచ్చిన ఒక సంతృప్తి, వాళ్ళకి ఒక భరోసా. ఇప్పుడు దాకా ఇన్ని సంవత్సరాల పార్లమెంట్, ఇన్ని సంవత్సరాల చరిత్ర, అంటే మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆ పార్లమెంటు కాన్స్టిట్యున్సీలో ఆ సామాజిక వర్గానికి ఇచ్చిన భరోసా కానీ భద్రత కానీ ఎవరు ఇవ్వలేకపోయారండి. కొన్ని వేల మందికి నేను పట్టాలు ఇచ్చానండి. ఏది ఇంతకుముందు దీంట్లో అంటే పెండింగ్లో ఉన్నటువంటి భూములకి, అంటే ఏ భూములు అంటారు, ఈ దీవులు అంటారండి. ఐ మీన్ అటువంటి, అంటే వరద వచ్చినప్పుడు ఉండవండి, వరద లేనప్పుడు పంటలు పండించుకుంటారు. ఆ భూములన్నిటికీ కూడా వేల మందికి పట్టాలు ఇచ్చడం జరిగింది. ప్రతి ఊళ్ళో కూడా ఒక సామాజిక వాళ్ళకి ఆ విశ్వాసం ఇది ఉంది. ఏమి చేయలేకపోయినా వాళ్ళు తలెత్తుకునే పరిస్థితుల్లో నేను బతికానండి. వాళ్ళు అంటే మా లీడర్ అన్నవాడు చాలా నీతిగా ఉంటాడు, నిజాయితీగా ఉంటాడు అన్న ఒక ఫీలింగ్. మరి దళితుల కోసము ఈ రోజు పార్లమెంట్ మొత్తం మీద చూసే 2 టర్ములు మీరు 10 సంవత్సరాలకు గాను కేవలం పార్లమెంటులో 4 సార్లు మాత్రమే మన మాట్లాడారు. హర్ష కుమార్ గారు మాట్లాడారు. ఓవరాల్గా తీసుకుంటే నేషనల్లో మనం జాతీయ స్థాయిలో ఓవరాల్గా తీసుకుంటే ఒక్కొక్క ఎంపీ 5 సార్లు, అంటే 5 సంవత్సరాలలో ఒక టర్మ్ ఎంపీ అంటే 5 సంవత్సరాల్లో దాదాపు 80 సార్లు మాట్లాడచ్చు.
బట్ అయితే హర్ష కుమార్ గారు 2 టర్ములకు కలిపి 4 సార్లు మాట్లాడారు. ఏంటిది ఇక ఈయన దళితుల కోసం పార్లమెంట్లో మాట్లాడింది ఏముంది అంటున్నారు? ఒకటండి, మనకి మాట్లాడే సమయం ఏ రకంగా ఉంటుందంటే అండి, ఇప్పుడు నేను మళ్ళీ ఎంపీ అయినా కానీ నేను అక్కడ మాట్లాడేది ఒక పార్టీలో ఉంటే, ప్రాంతీయ పార్టీలో ఉంటే మనకి అవకాశం బాగా వస్తుందండి. ఒక నేషనల్ పార్టీలో ఎంపీ అయినప్పుడు మన నెంబరు లాస్ట్ ఉంటుందండి. మనకు అసలు ఛాన్స్ ఎవరు, మనకు ఛాన్స్ ఏ ఇష్యూ మీద కూడా ఎవరండి. మనకు ఛాన్స్ ఎప్పుడు వస్తుంది అంటే బడ్జెట్ మీద మాట్లాడినప్పుడు, తర్వాత రైల్వే దాని మీద మాట్లాడినప్పుడు, లేదంటే 0 అవర్లో. మీరు చెప్పిన 4-5 సార్లు, మీరు 4 సార్లు అన్నారు, 5-6 సార్లు 0 అవర్లోనే మాట్లాడానండి. 0 అవర్లో కూడా ఎలాగుంటుందంటే ఫస్ట్ కమ్ ఫస్ట్ బేస్, ఎవరు ముందెళ్తే వాళ్ళకి ఇస్తారండి 0 అవర్. అలాగా నేను ఈ రైతుల గురించి కానీ, అది అప్పుడు రైతులు క్రాప్ హాలిడే ప్రకటించారండి. తర్వాత క్వశ్చన్ వేసినప్పుడు శరద్ పవార్తో ఈ రైస్ గురించి, ప్రొక్యూర్మెంట్ ఆఫ్ రైస్ విధానం గురించి ఇటువంటి కొన్ని మాట్లాడడం, తర్వాత రైల్వే బడ్జెట్లో మాట్లాడడం, ఇవన్నీ చేశాను. తర్వాత దళిత్ క్రిస్టియన్స్కి 0 అవర్లో మాట్లాడడం, ఇవన్నీ కొన్ని నేను మాట్లాడాను. కానీ ఒక పార్లమెంట్ మెంబరు అనుకున్నది, మనకి 100 రోజులు పార్లమెంట్ జరుగుతుందండి. మనకి ప్రతి సంవత్సరానికి ఒక క్యాలెండర్ ఇయర్లో పార్లమెంటు 365 రోజులకి 100 రోజులు జరుగుతుందండి మినిమం, అంటే మ్యాక్సిమం. ఒక్కోసారి 80 రోజులు జరుగుతుంది, ఒకసారి 90, 100 రోజులు దాటి జరగదండి. ఈ 100 రోజుల్లోనూ కనీసం 40-50 రోజులు గొడవలతోనే పార్లమెంటు అయిపోతుందండి. ఈ తక్కిన 50 రోజుల్లోనూ బిల్లులు పెట్టడానికి, ప్రైమ్ మినిస్టరు ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు ఏదైనా కొత్త బిల్లు పెట్టి మాట్లాడడానికి ఉంటుంది. ఆ కొత్త బిల్లు మాట్లాడినప్పుడు పార్టీలకి ప్రయారిటీలో వాళ్ళకి సీనియర్స్ కనబడతారు కానీ జూనియర్స్ అన్న వాళ్ళు కనపడరండి. ఆ పరిస్థితుల్లో ఇక్కడ ఏదో అనుకుంటారు అందరూ, ఏదో మాట్లాడేసి పార్లమెంట్ మెంబర్ అంటే అది ఎవరు మాట్లాడలేరండి. మీరు చూడండి, మీరు తెలుగుదేశం వాళ్ళు మాట్లాడినట్టు ఇక్కడ, అంటే కాంగ్రెస్ లేదు కాబట్టి, 2 ప్రాంతీయ పార్టీలు కాబట్టి, కాంగ్రెస్ ఎంపీలు ఎవరన్నా వెలుగులో ఓన్లీ కాంగ్రెస్లో మల్లికార్జున గారికి, రాహుల్ గాంధీ, మీరు వాళ్ళిద్దరూ తప్పితే ఎవరో ఎప్పుడన్నా సరే కమల్నాథ్ లేకపోతే జ్యోతిరాదిత్య సింధియా, 4-5 తప్పితే ఇంకో మనిషి రారండి. మళ్ళీ కమ్యూనిస్ట్ పార్టీలో తక్కువ మంది ఉంటారు, వాళ్ళకి ఎక్కువ ఛాన్స్ వస్తుంది. జాతీయ పార్టీలో ఇప్పుడు బీజేపీ ఉంది, బీజేపీలో మన రాష్ట్రం నుంచి ఎన్నికైన వాళ్ళు ఎన్నిసార్లు మాట్లాడారో మీకు తెలుసు. సో ఛాన్స్ రాదు. కాబట్టి అది మనం ఎప్పుడైనా క్వశ్చన్ వేసినప్పుడు, లక్కీగా క్వశ్చన్ జరిగినప్పుడు మనం మాట్లాడడం ఇవన్నీ జరుగుతుంది. కాబట్టి మాట్లాడుకోవడం అన్నది మాకు కొంత అవగాహన లేకుండా కొంతమంది నాయకులు మాట్లాడతారు. కాబట్టి అది మన అదృష్టం బట్టి కూడా ఉంటుందండి మాట్లాడడం అంటే. ఎస్సీ సప్లాన్ నిధులు పక్కదారి పడుతున్నాయని మీరు పెద్ద పెద్ద ఉద్యమాలు చేస్తున్నారు, దీక్షలు చేస్తున్నారు, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. బాగానే ఉంది. అసలు ఎస్సీ నిధుల కోసం మీరు చేస్తున్న పోరాటము హర్షించదగ్గిందే. హర్ష కుమార్ గారు చేస్తున్న పోరాటం హర్షించదగ్గిందే, అది బాగానే ఉంది. అయితే మీ హయాంలో మీరేం చేశారు ఎస్సీ నిధులు? అంటే మీరు అప్పట్లో ఎంపీగా ఉన్నప్పుడు హెచ్ఆర్డీ స్టాండింగ్ కమిటీలో 2 టర్ములు పనిచేశారు మీరు. అప్పుడు దాదాపు ఎస్సీ సప్లాన్ నిధులన్నీ కూడా దాదాపు దేశవ్యాప్తంగా 45,000 కోట్ల నిధులని ఢిల్లీ మెట్రోకి వినియోగిస్తుంటే ఆ రోజు ఏమాత్రం కూడా స్పందించని హర్ష కుమార్ గారు ఈరోజు ఎందుకు ఈ పక్కదారి పట్టిస్తున్నారు నిధులు అవి ఎందుకు ఈరోజు స్పందిస్తున్నారు? ఇప్పుడండి ఎస్సీ సప్లాన్ గురించి ఒకసారి మేము ఎస్ఎంపీ అందరం కలిసి ప్లానింగ్ కమిషన్ డిప్యూటీ చైర్మన్ మాంటిన్ సింగ్ హుల్వాయా దగ్గరికి వెళ్ళామండి. వెళ్ళి ఈ సబ్ ప్లాన్ అన్నది చాలా దుర్వినియోగం అవుతుంది, దీన్ని చట్టం చేస్తేనే కానీ దుర్వినియోగం అవ్వకుండా ఆగదు, కాబట్టి మీరు చట్టం చేయండి అంటే చూస్తామని చెప్పేసి అన్నాడు. మీకు ఆ నిధుల నుంచి ఆధార్కి కూడా ట్రాన్స్ఫర్ చేశారండి. మనం కంప్లైంట్ ఇచ్చినా, మనం కంప్లైంట్ పెట్టకపోయినా అదొక పాకెట్ మనీ ఫర్ ప్రైమ్ మినిస్టర్, పాకెట్ మనీ ఫర్ చీఫ్ మినిస్టర్. మన ఎస్సీ సప్లైన్ అన్నది వాళ్ళకి అందుబాటులో ఉండి ఖర్చు పెట్టుకునే పాకెట్ మనీ. ఆ పాకెట్ మనీని వదులుకోవడానికి ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధపడలేదు,
ప్రైమ్ మినిస్టర్ కూడా సిద్ధపడే ఒక పరిస్థితి లేదు. సామాజిక వర్గానికి కేటాయించిన నిధులు కదా అవి. చెప్తానండి. అది ఆ సబ్ ప్లాన్ను ఎన్నోసార్లు మేము చేసిన తర్వాత ఎవరి దగ్గర స్పందన లేదండి. స్పందన లేకపోతే అదృష్టం కొలిది దాని మీద చాలామందికి అవగాహన కూడా లేదండి. పార్లమెంట్ సభ్యులకి మీలాంటి జర్నలిస్టు తప్పితే సామాన్యుని పబ్లిక్కి అవగాహన లేకపోవడం వల్ల వీళ్ళకు సంబంధించిన నిధులు వీళ్ళకి ఖర్చు పెట్టాలి అన్న కాన్సెప్ట్ ఉంది, అయినా గవర్నమెంట్ ఖర్చు పెట్టట్లేదు అన్న విషయం కూడా చాలామందికి తెలియని పరిస్థితి అండి సామాజిక వర్గం. ఎందుకంటే ఈ సామాజిక వర్గంలో అంత చైతన్యం లేదు. దేశవ్యాప్తంగా ఎస్సీ ఎస్టీల అభ్యున్నతి కోసం ఉపయోగపడాల్సిన నిధులు ఆ రోజు 45,000 కోట్ల రూపాయలు ఢిల్లీ మెట్రోకి వినియోగిస్తుంటే ఎందుకు మీరు మాట్లాడలేకపోయారు? కదండి నేను చెప్తాను, 8 లక్షల కోట్లు అండి, 45,000 కోట్లు కాదు, 8 లక్షల కోట్లు మేము లెక్కలు పెడితే స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎస్సీ ఎస్టీలకి సంబంధించిన ఖర్చు పెట్టాల్సిన నిధులు 8 లక్షల కోట్లు నిధులు దుర్వినియోగం అయింది. మీకు అన్నిటికన్నా దారుణం ఏంటంటే, మీకు మాయావతి సీఎం చేసిన ఉత్తరప్రదేశ్లో కూడా ఈ ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు ఆవిడ కూడా పాకెట్ మనీ కింద పెట్టుకుని తప్పితే ఇది దాని మీద చట్టం చేయలేదు. దాని మీద చట్టం చేసి ఇది ఈ రకంగా ఉంటేనే దీనికి సక్రమంగా ఖర్చు పెడతాయని ఆలోచన చేసింది సోనియా గాంధీ అండి. అది ఆ సోనియా గాంధీ మైండ్లోకి ఎక్కించింది కె రాజు గారు. అప్పుడు నేషనల్ అడ్వైజరీ కమిటీ జాయింట్ సెక్రటరీ కింద ఆయన ఉంటూ ఆవిడకి ఎక్స్ప్లెయిన్ చేస్తే ఆవిడ అందరు సీఎంలకి లెటర్ రాసిందండి దీన్ని చట్టం చేయమని. ఆ లెటరు ఆంధ్రప్రదేశ్కి నేను స్వయంగా పట్టుకెళ్ళి కిరణ్ కుమార్ రెడ్డి గారికి ఇచ్చి మేడం ఇమ్మన్నారని చెప్పి చేయమన్నారంటే మొత్తం దేశంలోని ముఖ్యమంత్రులు అందరికీ ఎవ్వరూ దీన్ని పట్టించుకోలేదు. కానీ కిరణ్ కుమార్ రెడ్డి గారు దానికి అసెంబ్లీలో చట్టబద్ధత తీసుకొచ్చాడండి. తీసుకొచ్చినప్పుడు తెలుగుదేశం వైఎస్ఆర్సీపీ కలిపి దానికి ఎగెయినిస్ట్గా ఓట్ చేసినాయండి ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్. అయినా కానీ దాన్ని నెగ్గించుకున్న తర్వాత ఈ రోజున ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నిధులకి చట్టబద్ధత వచ్చింది. ఇప్పుడు దీన్ని ఎవరన్నా మిస్యూజ్ చేస్తే వాడు పనిష్మెంట్కి సిద్ధపడి చేయాలి. సీఎం అవునా పక్కదోవ పట్టినా కానీ పక్కదోవ పట్టట్లేదండి. ఇప్పుడు దాన్ని ఏం చేస్తున్నారంటే ఎస్సీ ఎస్టీ ప్లాన్ కానీ చేసేసి ఒక గ్రామానికి కట్టిపించి పలానా చోట ఇవ్వాలంటే దాన్ని నేను చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేశానండి. కొంతమంది ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారంటే ఎస్సీ ఎస్టీ ప్లాన్ నిధుల్ని వాళ్ళు తీసుకుని వాళ్ళు మొత్తం అన్నీ కలిపి వీళ్ళకి ఇవ్వకుండా వేరే దారిగా పట్టిస్తున్నారు. తప్పితే అసలు ముఖ్యం ఏదైతే అంటే గవర్నమెంట్ ఒక వైట్ పేపర్ రిలీజ్ చేస్తేనే కానీ దీంట్లో ఎంత సక్రమంగా మనకి అదే అడుగుతా ఉన్నాను, ఎంత సక్రమంగా నిధులు ఉపయోగపడుతున్నాయి ఎస్సీ ఎస్టీకి. ఎందుకంటే గరగపర్రు వెళ్ళినప్పుడు కలెక్టర్ గారు ఆశ్చర్యపోయారు. గరగపర్రు రోడ్ల పరిస్థితి చూసి ఒక రోడ్డు వేశారండి. ఇప్పటికీ నేను మొన్నేళ్ళు చూస్తే ఏ రోడ్డు వేయలేదు. ఇప్పుడు ప్రభుత్వంలో చిత్తశుద్ధి లేకపోతే ఎన్ని చట్టాలు వచ్చినా కానీ మనం ఏం చేయలేమండి. ఎందువల్లంటే ఎక్కడ మనకి ఇది జరుగుతుంది అన్నది మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి మట్టుకు కంప్లైంట్ ఇస్తే మట్టుకు యాక్షన్ జరుగుతుంది. కాబట్టి ఆ నిధులు దేనికి కేటాయించారన్నది కూడా మనకు తెలియదు. గవర్నమెంట్లో మనకి ఎన్ని ఆర్టిఫిషియల్ ఎంత వచ్చినా కూడా ఆ రోజు 2013 నుంచి కావచ్చు ఇప్పుడు వరకు 15 నుంచి 20% నిధులు తప్పితే ఎక్కువగా ఖర్చు పెట్టలేకపోతున్నారు. అవును, చిత్తశుద్ధి లేకపోవడం వల్లే జరుగుతున్న పని. ఎందుకు మీరు మరి ఆ రోజు మీరు ఎందుకు అంత పెద్ద స్థాయిలో ఉద్యమం చేయలేకపోయారు మీరు ఎంపీగా ఉన్నప్పుడే? అంటే అప్పుడు దేశవ్యాప్తంగా ఎక్కడ చట్టబద్ధత అన్నది రాలేదు. ఇప్పుడు గట్టిగా అడుగుతున్నావు అంటే చట్టబద్ధత వచ్చింది, నువ్వేంటి శ్వేతపత్రం రిలీజ్ చేయని అడుగుతున్నావు. ఇంతకుముందు మనకి మన సీఎంలో వాళ్ళను హుస్సేన్ సాగర్, రాజశేఖర రెడ్డి గారు హుస్సేన్ సాగర్ క్లీన్ చేయడానికి ఉపయోగించారు. కిరణ్ కుమార్ రెడ్డి గారు ఈ బిల్లు రాకముందు ఈ ఈవీఎంలు బిల్డింగ్లు కట్టడానికి ఉపయోగించారు. అలాగే చంద్రబాబు నాయుడు గారు ఏంది ఇది రోడ్ల మీద పైన వేస్తారు, అదే ఏది ఫ్లైఓవర్ చేయడానికి ఆయన ఖర్చు పెట్టారు. ఇలాగ ఎవరికి వచ్చింది అది పాకెట్ మనీకి అది ఫీల్ అయ్యే పరిస్థితి అండి ఎస్సీ ఎస్టీ నిధులు అంటే. ఏది కొంతమంది జడ్జిలకు కార్లు కొన్నారు, తర్వాత చైర్మన్లకు కార్లు కొన్నారు, చాలా మిస్యూజ్ అయ్యే పరిస్థితి.
దాని గురించి ఇప్పుడు చట్టబద్ధ వచ్చింది కాబట్టి దాన్ని మనం క్వశ్చన్ చేసి ఎక్కడన్నా అయితే ఇదిగో పలానా చోట అయింది ఏంటి పలానా దాని మీద మీరు శిక్షించవచ్చు పోరాటం చేస్తున్నారు, చేస్తూనే ఉన్నానండి. న్యాయం జరుగుతుందంట? జరగట్లేదండి, ఓకే. జరగట్లేదు. ఎందుకంటే ఎక్కడ జరుగుతుంది ఎక్కడ చేస్తుంది అన్నది గవర్నమెంట్లో ఉన్న వాళ్ళకి తప్పితే ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళకి తెలియడానికి ఆస్కారం లేదండి. దళితుల కోసం పోరాటం చేస్తున్న హర్ష కుమార్ గారికి కొద్దిగా ఇగో ఎక్కువ ఉంది, ఆయన ఇగోయిస్ట్ అంటుంటారు. ఎందుకంటే ఇటీవల కాకినాడలో మీరు ముద్రమడ పద్మనాభం గారు ఇద్దరు అంటే కాపులు కలిసి ఎస్సీలంతా కలిపి ఒక మీటింగ్ పెట్టుకున్నప్పుడు అక్కడికి వెళ్తే అంబేద్కర్ మనోడు గారి ఫోటో పెద్దగా వేసి మీ ఫోటో చిన్నగా వేశారని అక్కడ గొడవ చేసి మరి అక్కడ నుంచి వచ్చేసారు మీరు ఆ సభ నుంచి అంటుంటారు. కరెక్టేనండి మీరు చెప్పింది. కారణం ఏంటంటే అక్కడ నేను ముద్రగడ గారు చాలా క్లోజ్గా ఉండేవాళ్ళం అండి. ఇప్పటికీ కూడా ఆయన అంటే నాకు చాలా గౌరవం. చాలా పెద్ద మనిషి ఆయన, నీతిమంతుడు, మంచి ప్రజానాయకుడు. ఆయన ఉద్యమం చేసినప్పుడు కానీ లేకపోతే ఆయన హాస్పిటల్లో ఉన్నప్పుడు కానీ ఆయన ఎప్పుడున్నా కానీ ఆయన ఉద్యమానికి ఓపెన్గా వచ్చి సపోర్ట్ చేసేవాడిని నేను. ఎందువల్లంటే ఆయన అంటే ఇష్టం నాకు. ఆయన కూడా నాకు చాలా సహాయం చేశాడు. అందు గురించి ఆయన విషయంలో ఎప్పుడూ లేదండి. నేను ముద్రగడ వెనకాల ఉండడానికి కూడా నాకు ఇష్టమే. బట్ రెండు సామాజిక వర్గాలు కలవాలనుకున్నప్పుడు ఎక్కడో ఉన్న అంబేద్కర్ మనవడు ఇక్కడ సామాజిక వర్గాన్ని కలపలేడండి. ఎందువల్లంటే అంబేద్కర్ మనవడికి ఇక్కడ అంత గుర్తింపు లేదు. పైగా ఆయన ఒక్కసారి కూడా ఎలక్ట్ అవ్వలేదు. ఏదన్నా కంటెస్ట్ చేసి ఎలక్ట్ అయిన సందర్భం కూడా లేదు. ఆయనకు అంత గుర్తింపు, ఎందుకంటే ఆయన కూడా దళితులు గురించి పాటు పడే మనస్తత్వం అన్నది అక్కడ కనపడలేదు. నేను కూడా 2-3 సార్లు పార్లమెంట్లో కలిసినప్పుడు ఒక మంచి ఇంప్రెషన్, ఇప్పుడు మాయావతిలాగా ఒక ఇంప్రెషన్ దళితుల్లో కలగజేయలేకపోయాడు. కాబట్టి అంబేద్కర్ మనవడిని ఒక దళితులు తమ ఐకాన్ కింద భావించరండి. ఇక్కడ కాపులందరూ ముద్రగడ పద్మనాభం గారిని నాయకత్వం వహించి ఆయన కాపులు దళితులు కలపాలని చెప్పినప్పుడు కాపులకి ఎటువంటి ప్రాధాన్యత అన్నది ఇచ్చారో ఇక్కడ ఎస్సీసీకి కూడా అటువంటి ప్రాధాన్యత ఇవ్వాలి. అంబేద్కర్ మనవడిని ఇక్కడ దళితుల ఐకాన్ కింద ఒప్పుకోరండి. ఇప్పుడు మా దాంట్లో సీనియర్ చింతామోహన్ గారు ఉన్నారు. చింతామోహన్ గారిని నన్ను పెట్టుకున్నారనుకోండి, అది ఒక కలయిక అన్నది సమంజసంగా ఉండే పరిస్థితి. ఎప్పుడైతే మా ఇద్దరిని ఒమిట్ చేసి కింద పెట్టారో నాకు ఈ కలయికని కింద స్థాయిలో ఉన్నటువంటి ఎస్సీ ఆమోదించడు. వాడు ఎప్పుడు ఆమోదిస్తాడంటే తమ నాయకుడు అవతల కులంతో నాయకుడితో సమానమైనప్పుడే వీడు కూడా నాతో పాటు వస్తాడు. వాడు దీనికి కలయిని హర్షించకపోతే మీ ఇద్దరు ఆయన వెనకాల వెళ్ళినట్టే తప్పితే ఈ సామాజిక వర్గాన్ని అంతటినీ కూడా కలిపే పరిస్థితి ఉండదు. అది ఆలోచించి నేను బయటకు వచ్చాను. ఓకే. ఇకపోతే నేను స్థానికులకి ఎంతోమందికి ఇంటి పట్టాలు ఇప్పించాను, భూములు ఇప్పించాను, స్థలాలు ఇప్పించాను. అంత ఇప్పించిన మీరు ఇప్పుడు అమలాపురం నుంచి ఎవరు ఎంపీగా ఉన్నా కూడా ఓఎన్జీసీ అంటే మనము ఆయిల్ అండ్ పెట్రోలియం కమిటీలో సెంట్రల్లో మెంబర్గా ఉంటారు. అక్కడ ఆడ ఉన్నా కూడా మీరు ఇక్కడ కోనసీమ పరిధిలో ఓఎన్జీసీ కార్యకలాపాలు ఎన్ని జరిగినా కూడా స్థానికులకు ఉద్యోగాలు ఇప్పించడంలో పూర్తి స్థాయిలో మీరు విఫలమయ్యారు. ఎంతున్నా ఓఎన్జీసీతో మీరు మిలాఖాతపై డబ్బులు సంపాదించుకున్నారు తప్పితే స్థానికులకు ఉద్యోగాలు ఇప్పించుకోవడంలో మీరు చాలా విఫలమయ్యారు అనే విమర్శలు ఉన్నాయి. దానికి మీ సమాధానం? అంటే ఓఎన్జీసీతో డబ్బులు సంపాదించడం అన్నది అది అర్థం లేని ప్రశ్న అండి. రిలయన్స్తో సంపాదించే డబ్బులు అంటే కొంత అర్థవంతం. కారణం ఏంటంటే ఓఎన్జీసీ అన్నది గవర్నమెంట్ సంస్థ. ఈ గవర్నమెంట్ సంస్థ అన్నది వాళ్ళు ఉద్యోగులు దాంట్లో ఉద్యోగస్తులే ఉంటారు, వాళ్ళు వ్యాపారం చేయరు. ఆ ఉద్యోగస్తులు వాళ్ళ రూల్స్ ప్రకారం వెళ్తారు. మనం వాళ్ళకి ఫేవర్ చేసినా వాళ్ళకి ఫేవర్ చేయకపోయినా వాళ్ళకి వచ్చే నష్టం ఏమీ లేదండి. ఇంకపోతే స్థానికత గురించి మనం స్థానికంగా ఉద్యోగాల గురించి మనం అడిగినప్పుడు ఇది నేషనల్ పాలసీ అండి. నేషనల్ పాలసీలో వాళ్ళకి ఖచ్చితంగా ఇప్పుడు ఆఫీసర్ ట్రైనీ అని చెప్పేసి ఒక ఎగ్జామ్ ఉంటుంది. దాంట్లో సెలెక్ట్ అయిన వాళ్ళందరినీ ఎక్కువ జియాలజీ వాళ్ళని, జియోఫిజిక్స్ వాళ్ళని ఈ ఎక్స్ప్లోరేషన్లో తీసుకునే పరిస్థితి ఉంది. స్థానికంగా నేను ఓఎన్జీసీ గురించి ఎప్పుడు ఉద్యోగం చేశానో చెప్పగలరు మీరు? నేను ఎప్పుడు ఉద్యోగం చేశానంటే 1981లో చేశానండి. అప్పుడు ఓఎన్జీసీ ఆఫీసు ఇన్నీస్పేటలో చిన్ని నాగుల చవితి బజార్ ఎదురుకుంటే చిన్న ఆఫీస్ ఉండేదండి. అప్పుడు మా లెక్చరర్స్ మమ్మల్ని ఓఎన్జీ ఆఫీస్ తమిళనాడులో ఉంది, రీజనల్ ఆఫీస్ ఆంధ్రాలో పెట్టండి, రాజమండ్రిలో పెట్టమని ఉద్యమం చేయమంటే
మేము వెళ్ళి ఆ ఆఫీస్ దగ్గర ధర్నా చేసి 81లోనో 82లో చేసి ఆంధ్ర యూనివర్సిటీకి వెళ్ళి యూనివర్సిటీ ప్రెసిడెంట్తో మాట్లాడి అన్ని యూనివర్సిటీలు కాలేజీ బాయ్కట్ చేసి మేము గవర్నమెంట్కి మెమరాండం పంపించడం జరిగిందండి. దాని తర్వాత అసెట్ ఆఫీస్ అని చెప్పి ఇక్కడున్న కార్యక్రమాలకు అన్నిటికీ సంబంధించి ఇక్కడ మనకు ఆన్ షోర్ ఒకటి ఉంటుందండి, ఆఫ్ షోర్ అని ఒకటి ఉంది. ఆఫ్ షోర్ అన్న దానికి కంప్లీట్ సెంట్రల్ గవర్నమెంట్ ఆధీనంలో ఉంటుందండి. ఆన్ షోర్ అయితే మటుకు మొత్తం స్టేట్ గవర్నమెంట్కి బాధ్యత ఉంటుందండి. ఆఫ్ షోర్ అంతా సెంట్రల్ గవర్నమెంట్. అందుగురించే మనకి ఆన్ షోర్లో ప్రతిదానికి కూడా వాళ్ళు పన్ను కడతారండి. అట్లాగే ఆన్ షోర్లో జరిగే కార్యక్రమాలన్నిటికీ పైప్ లైన్ వేసి గైలు కానీ ఇది కానీ ఇక్కడున్న సంస్థ ఇక్కడ ఎసెట్లో ఎంతైతే లాభం వస్తుందో దాంట్లో 2% ఖచ్చితంగా ఇక్కడే ఖర్చు పెట్టాలని చెప్పి నేను అప్పుడు జైపాల్ రెడ్డి గారు మినిస్టర్ ఉన్నప్పుడు ఒక ఆర్డర్ తీసుకొని 2% అంటే 9 కోట్లు అండి. 9 కోట్లు ఖర్చు పెట్టేలాగా ఇక్కడ చేయగలిగానండి. అవి కూడా కలెక్టర్ అండ్ ఆర్డీఓ ఇస్తారు పనులు, వాళ్ళు ఇచ్చిన పనులే చేస్తారు వీళ్ళు వాళ్ళకున్న. దాని తర్వాత మీకు ఒక ప్రైవేట్ ఆర్గనైజేషన్ కెయిన్ ఎనర్జీ అని చెప్పి రవ్వ స్ట్రక్చర్ ఉంటుంది దేశారంలో. దానికి ఇంతకుముందు నేను ఫస్ట్ ఎంపీ అయినప్పుడు 1 crore మట్టుకే సిఎస్ఆర్ ఫండ్స్ కింద ఇచ్చేవారండి. తర్వాత దాన్ని 4, 5, 6 కోట్ల వరకు నేను పెంచగలిగానండి. బట్ తర్వాత జిఎస్పిసి అండి. జిఎస్పిసి అంటే గుజరాత్ స్టేట్ పెట్రోలియం కార్పొరేషన్, ఇప్పుడు ఓఎన్జీసీలో కలిసిపోయింది. అది మోడీ గారి చైల్డ్ ప్రాజెక్టు, అంటే బ్రెయిన్ చైల్డ్, మోడీ గారి బ్రెయిన్ చైల్డ్. ఆ ప్రాజెక్టు ఇక్కడ ల్యాండ్ అవుతూ ఉన్నప్పుడు 0.01% నిధులు అంటే 6,000 కోట్లు, 5,000 కోట్ల నిధులు, 5,000 కోట్ల నిధి ప్రాజెక్ట్ అండి. దానికి సంబంధించి మనకి 40 కోట్లు, 4,000 కోట్లు అనుకుంటా, 40 కోట్లు ఇక్కడ ఇచ్చారండి సిఎస్ఆర్ ఫండ్ కింద. అప్పుడు యానానికి మనకి యానంలో కూడా వాళ్ళ కార్యక్రమాలు ఉన్నాయని చెప్పేసి మనకి 60-40 నిష్పత్తులు ఇస్తే మనకి 24 కోట్లు, యానానికి 16 కోట్లు ఇవ్వడం జరిగిందండి. ఈ సిఎస్ఆర్ దాంట్లో దారుణంగా మా గోదావరి ప్రజలను కానీ మన రాష్ట్ర ప్రజలను కానీ మోసం చేస్తున్నది రిలయన్స్ అండి. ఈ రిలయన్స్ మీద నేను ఏకంగా ధర్నా చేశానండి. వాళ్ళ ఆఫీస్ ఎదురకుండా ధర్నా చేస్తే అది ఎంత మోసం అంటే రిలయన్స్ చేస్తున్నది చాలా భయంకరమైన మోసం. ఇప్పటికీ అదే మోసంలో ఉందండి. అది చేస్తే నన్ను ఇమ్మీడియట్గా హైకమాండ్ ఢిల్లీ రమ్మన్నారు. ఢిల్లీ అది ఫస్ట్ టైం నేను ఎమ్మెల్యే అయినప్పుడు ఫిషర్ మ్యాన్ గురించి స్థానికంగా ఉద్యోగాలు ఇవ్వాలని అది డిమాండ్ చేసి చేస్తూ ఉంటుంటే సిఎస్ఆర్ గురించి నన్ను ఢిల్లీ రమ్మన్నారు. హైకమాండ్ చెప్పింది మనకు ఆపదలో ఆడుకున్నారు ఆయన, వాళ్ళ జోలికి వెళ్ళొద్దు. ఇంక నేను మరి ఎప్పుడు పార్టీలో ఉన్నాను కాబట్టి పార్టీ మాట వినాలి కాబట్టి ఇంక మళ్ళీ చేయలేదు. అలాగా నా ఫైటింగ్ ద్వారా చాలా ఇప్పుడు వాళ్ళు ఖర్చు పెడుతున్నాయన్నీ కూడా నా ఫైటింగ్ ద్వారా వచ్చినాయని నేను చాలా ద్వారా ఇక్కడ నిధులు తీసుకొచ్చి దాన్ని అభివృద్ధి చేస్తారు. స్థానికులకు ఉద్యోగాలు ఇప్పించుకోవడంలో స్థానికులకి ఎవరు ఉద్యోగాలు ఎవరు సార్? ఓకే, ఒక విచిత్రమైన విషయం చెప్తానండి. నేను స్థానికులకి ఉద్యోగాలు ఇవ్వాలి అని చెప్పి మీకు ఒకసారి దాని గురించి జిఎస్పిసి వాళ్ళు ఎగ్జామ్ కండక్ట్ చేశారండి. ఈ ఎగ్జామ్స్ కండక్ట్ చేసి దీంట్లో ఫస్ట్ ప్రిఫరెన్స్ గాడిమగ విలేజ్, తర్వాత మల్లవరం విలేజ్, తర్వాత తాళరేవు మండలం, తర్వాత అమలాపురం కాన్స్టిట్యున్సీ, తర్వాత ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్. ఈ రకంగా పెట్టి ఇంజనీర్స్కి అందరికీ టెస్టులు కేటాయించి చాలామందికి జిఎస్పిసిలో ఉద్యోగాలు ఇచ్చామండి. రిలయన్స్లో ఉద్యోగం కావాలంటే ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ గ్రామానికి సంబంధించిన వాడు అయి ఉండకూడదు. ఒకసారి ఆ గాడిమగ గ్రామానికి సంబంధించిన వాడు కాకినాడ అడ్రస్ ఇచ్చి అతను ఆ దాంట్లో జాయిన్ అయ్యాడు. జాయిన్ అయినప్పుడు సడన్గా ఒక యాక్సిడెంట్లో చనిపోయాడు. దాంట్లోనే చనిపోయినప్పుడు వాళ్ళకి అప్పుడు గాడిమగ వాళ్ళందరూ దాడి చేశారు. అప్పుడు తెలిసింది అప్పుడు మాకు తెలిసింది గాడిమగ అంటే ఉద్యోగం ఎవరు. మీరు ఎప్పుడైనా గాడిమగ వెళ్ళారా? ఒకసారి వెళ్ళండి సార్, అది చూస్తే మీరు ఇండియాలో ఉన్నట్టు ఫీల్ అవ్వరు అనమాట. అలాగ తయారు చేశాడు రిలయన్స్. ఆ పక్కనే గాడిమగ విలేజ్ ఉంటుంది. దాన్ని అస్సలు ఎంత దారుణంగా ఉంటుందంటే నీటి సమస్య, అన్ని సమస్యలు ఉన్నాయి విలేజ్కి. ఎన్నో అంటే అసలు మనకి
ఎన్ని అబద్ధాలు చెప్పాడంటే, ఎంత లబ్ధి చేస్తానని చెప్పాడంటే ఫ్యాక్టరీ పెడతాం అన్నప్పుడు. అది టెర్మినల్ పాయింట్ అని అంటే, ఆ టెర్మినల్ అంటే సముద్రం నుంచి డైరెక్ట్ గ్యాస్ ఇక్కడ ల్యాండ్ అవుతుంది గాడిమగలో. ఆ గాడిమగను అది చేస్తానని చెప్పి మనకు చేయలేదు. కానీ పాండిచేరికి మటుకు 35 కోట్లతో ఐఫిల్ టవర్ ఒకటి నిర్మించి ఇచ్చాడు. యానంలో బీచ్లో దగ్గర 8 కోట్లు విగ్రహాలు ఇచ్చారు. ఈస్ట్ గోదావరికి వచ్చేటప్పటికల్లా ఒక్కటి కూడా ఇవ్వలేదు. అప్పుడు నేనే ఎంపీగా ఉన్నాను. నేను ఫైట్ చేద్దాం అనేటప్పటికల్లా నాకు పెద్ద కాంగ్రెస్ పార్టీ గట్టిగా చెప్పింది. ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ రాఫెల్ గురించి మాట్లాడుతుంది, కానీ ఇక్కడ ఓఎన్జీసీలో దొంగతనం గురించి మాట్లాడలేదు. ఓఎన్జీసీ దొంగతనం గురించి మీకు తెలుసు, ది గ్రేటెస్ట్ రాబరీ ఇన్ ఇండియా. అంటే ఓఎన్జీసీ యొక్క గ్యాస్ని 19,000 కోట్లని రిలయన్స్ దొంగతనంగా చోరీ చేసి అమ్ముకుంది. ఇట్స్ ఎ ప్రూవెన్. ఎవరు ప్రూవెన్ చేశారంటే, కెనడాలో ఒక సంస్థ సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో ఒక కమిటీ వేసి దాన్ని ప్రూవ్ చేసిన తర్వాత ఆ 19,000 గవర్నమెంట్కి ఓఎన్జీసీ కట్టమంటే కట్టకుండా ఆర్బిటరీ అన్న సాకు పెట్టి వేరే దేశంతో ఆర్బిటరీ చేయించుకుని దాన్ని కూడా వలగొట్టాడు ముఖేష్ అంబానీ. అటువంటి దాని రాఫెల్ కన్నా ఇది పెద్దదండి. స్కామ్ 19,000 కోట్లు అండి, దొంగతనం అండి. భూమి మీద ఖనిజాలని దొంగతనం చేస్తే జనార్దన్ రెడ్డి అది ఇంకా ఎక్కువ రఫేల్ యుద్ధ విమానం. అలా కాదండి, రాఫెల్ కాదండి నేను చెప్తుంది. ముఖేష్ అంబానీ, నాట్ అనిల్ అంబానీ, ముఖేష్ అంబానీ. ఇవాళ అనిల్ అంబానీకి ఎందుకు చేశాడన్నది ఇవాళ క్లారిఫై వచ్చేసింది నిన్న. ముఖేష్ అంబానీ సముద్ర గర్భంలో 1 కిలోమీటర్ లోతులో ఒకచోట ఆయిల్ గ్యాస్ ఓఎన్జీసీది ఉందండి, ఒకచోట రిలయన్స్ది ఉందండి. ఈ రిలయన్స్లోంచి గొట్టం వేసి ఆ ఓఎన్జీసీ గ్యాస్ని తీసుకుని అమ్మేసుకున్నాడు. దాని విలువ 19,000 కోట్లు. నిజ నిర్ధారణ కెనడా కంపెనీతో చేయించారు. సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో జరిగింది. ఎప్పుడు జరిగింది ఇది? ఇది 2014 నుంచి 18 వరకు జరుగుతూనే ఉందండి. అది ఆల్రెడీ అన్ని కూడా కాంగ్రెస్ పార్టీ మాట్లాడట్లేదు అంటారు. అదే మాట్లాడరు అంటున్నాను నేను. కాంగ్రెస్ పార్టీ డబ్బులు ఎలక్షన్ ఫండ్స్ ఎవరు ఇస్తారండి? కాంగ్రెస్ పార్టీకి కానీ బీజేపీకి కానీ వాళ్ళే. మీకు వాళ్ళ మీద క్వశ్చన్ వచ్చిందంటే ఆ రోజు పార్లమెంట్ ఉండదండి. నేను ఎన్నోసార్లు చూశాను. కారణం లేకుండా వాయిదా పడిపోయేది. గొడవ చేయకుండానే స్పీకర్ వాయిదా ఇచ్చి ఏంటంటే రిలయన్స్ మీద క్వశ్చన్ వచ్చిందని. ఎందువల్ల రిలయన్స్ మీద క్వశ్చన్లు, ముఖేష్ అంబానీ మీద క్వశ్చన్లు అంటే ఇట్స్ ఎ కాస్ట్ అబౌట్ 10,000 crores అండి. రిలయన్స్ ఈ ప్రాజెక్టు వాల్యూ 10,000 కోట్లు అండి. 10,000 కోట్ల నుంచి 15,000 కోట్లు, 15,000 కోట్ల నుంచి 25,000 కోట్లు, 25,000 కోట్ల నుంచి 35,000 కోట్లు, 35,000 నుంచి 45 కోట్లు ఈ ప్రాజెక్ట్ వ్యయాన్ని పెంచేశాడండి. మీకు తెలుసు కదా, పీపీపీ సిస్టంలో ఈ 45,000 కోట్లు అతనికి వచ్చిన తర్వాత గ్యాస్ మీద ఖర్చు పెట్టింది 10,000 కోట్లు, చూపించింది 45,000 కోట్లు. ఈ 45,000 కోట్లు ఈ ఖనిజాన్ని అతను అమ్ముకున్న తర్వాత అప్పుడు గవర్నమెంట్కి హ్యాండ్ ఓవర్ చేస్తాడు. దీంట్లో ఈ 19,000 కోట్లు కూడా కలపాలి కదండి, కలపలేదు. ఇటువంటి పరిస్థితుల్లో భారతదేశంలో ఎవరికి అమ్మారంటారు మీరు గ్యాస్? ఇప్పుడు ఒక్క కన్నం నుంచి తీసుకొచ్చేస్తుంది. ఇప్పుడు మీకు ప్రిఫరెన్షియల్ ఉంటుందండి, ప్రిఫరెన్స్ ఉంటుందండి. ఫస్ట్ ఇక్కడ నుంచి సముద్ర గర్భంలోంచి ఏ గ్యాస్ అయినా సరే, ఏ గ్యాస్ అయినా మొదట ఫెర్టిలైజర్ ఫ్యాక్టరీస్కి వెళ్ళాలండి, తర్వాత ఇంకో దానికి వెళ్ళాలి, 4వ దానికి పవర్ దానికి. ఈ గ్యాస్ ఉంది కదా అని చెప్పేసి అందరూ పవర్ పెట్టుకున్నారండి. గ్యాస్ ఆధారిత పవర్ ప్లాంట్లు పెట్టుకున్నారు చాలామంది. ఎవరు మన అతను ఎయిర్పోర్ట్ ఆయన పేరేంటి, అతను జిఎంఆర్ గ్రూపు. తర్వాత ఆయన ఇంకో ఆయన అక్కడ సుబ్బిరామరెడ్డి వేయంకుడు, ఆయన చాలా పవర్ ప్రాజెక్టులు పెట్టుకున్నారండి. ఈవెన్కే మూర్తి గారు, ఆయన కూడా చనిపోయాడు, ఫస్ట్ ఆయనే పెట్టాడు. వీళ్ళందరూ కూడా ఇక్కడ పవర్కి గ్యాస్ రాదండి. లాస్ట్ ప్రిఫరెన్స్లో ఈ ప్రిఫరెన్స్ మార్చాలని చెప్పి నేను చాలా ఫైట్ చేశానండి. సో రాహుల్ గాంధీతో చాలా ఆ పక్కన రవిశంకర్ వాడు ఉండేవాడు, దురపాలు చుట్టాడు, ఆడు అంబానీకి, ముఖేష్ అంబానీకి బంటాడు, ఆడు చెడగొట్టేసేవాడు. ఇలాగా చాలా రకాలైనటువంటి
నేను అన్నీ ఫేస్ చేశాను, ఇవన్నీ కూడా నేను మాట్లాడతాను. ఎందుకంటే ఎన్నో సమస్యలు ఏదో ఫేస్ చేశానని చెప్తున్నారు కదా, మరి యానాంలో జరిగిన రీజెన్సీ టైల్స్ ఈ గొడవల్లో మీ హస్తం ఉంది, అక్కడ కార్మికులను మీరే రెచ్చగొట్టారు, వాళ్ళంతా కూడా ఒక మేనేజర్ని కూడా ఆ రోజు చంపేశారు, అది దాని హస్తంలో వారి వెనుక మీరు ఉన్నారంటుంటారు. అది అంటే ఇప్పుడు ఆ రిజెన్సీ దాని గురించి ఈ క్వశ్చన్ ఇప్పుడు మీరు డైరెక్ట్గా నేను ఆ రిజెన్సీ వాళ్ళకి నెంబర్లు ఇస్తాను, మీరు వాళ్ళతో మాట్లాడితే మీకు దాని మీద ఒక అవగాహన వస్తుంది. అండ్ దెన్ ఇంకోటి ఏంటంటే, నేను అక్కడ వాళ్ళకి సరైన శాలరీ రావటం లేదన్న ఉద్దేశంతో వాళ్ళందరూ నా దగ్గరికి వచ్చారండి. వచ్చినప్పుడు వాళ్ళకి 5,000 కన్నా తక్కువ శాలరీ వస్తే మీరు ఆనరబుల్ ప్రెసిడెంట్ కింద ఉండాలని అన్నారు. ఎక్కువగా ఎందుకంటే యానం ఫ్యాక్టరీలో యానం చుట్టూ అమలాపురం కాన్స్టిట్యున్సీ ఉంటుందండి. అందు గురించి అమలాపురం కాన్స్టిట్యున్సీలో చాలామంది దాంట్లో ఉండడం వల్ల హానరబుల్ ప్రెసిడెంట్గా ఉండడానికి ఒప్పుకొని లెటర్ యాడ్ వేయించుకుని వాళ్ళు లెటర్ రాయించుకుని వచ్చేవారండి గవర్నమెంట్కి. నేను సంతకం పెట్టి చేసేవాడిని. చేసిన తర్వాత ఈ లోకల్ ఎమ్మెల్యే మాకు ఇప్పుడు ఆయన పేరు సతీష్ అని చెప్పి ఉన్నాడండి. నేను దీనికి ఇన్వైట్ చేశాను రిపబ్లిక్ డేకి, ఈ నెలలోనే January 26th. ఆయన 25th వచ్చాడు. వచ్చిన తర్వాత మీ ఇద్దరం కలిసి రిపబ్లిక్ డే పెరేడ్కి వెళ్ళి తర్వాత నేను మార్నింగ్ పడుకునేటప్పటికి నాకు ఫోన్ వచ్చిందండి, ఇలా గొడవలు జరుగుతున్నాయి ఇక్కడ వచ్చి. నేను ఒక 10 నిమిషాలకి మళ్ళీ చనిపోయాడని తెలిసింది ఒక కార్మిక నాయకుడు. తెలిసేటప్పటికి ఇమీడియట్గా నేను యానం అడ్మినిస్ట్రేటర్కి ఫోన్ చేసి చెప్పాను. అప్పుడు వాళ్ళకి తెలియదు. చనిపోయేటప్పటికి జాగ్రత్తగా ఉండండి, ఇలా జరుగుతున్నాయని చెప్పేసి అని నేను బయలుదేరిపోయి వచ్చేస్తున్నానని చెప్పేసి అక్కడ ఫ్లైట్ ఎక్కాను. అది ఆ ఫ్లైట్ హైదరాబాద్ నుంచి విజయవాడ వచ్చేటప్పటికి 5 అయిపోయింది. మధ్యాహ్నం ఫ్లైట్ ఏదో దొరికిందండి. అక్కడి నుంచి బయట రోడ్డు వచ్చేటప్పటికి సాయంత్రం 6-7 అయింది. ఈ లోపల తగలడిపోయింది. తగలబడిపోయినప్పుడు దాని మీద సిబిఐ ఎంక్వైరీ చేశారు. సిబిఐ ఎంక్వైరీలో నా ఫోను మీకు తెలియదే ఉంది. సిబిఐ ఎంక్వైరీలో కాల్ డీటెయిల్స్ అన్నీ చూసుకున్నారు. నేను మాట్లాడిన టేపులు కూడా వాళ్ళు చూసుకున్నారు. అన్నీ చూసుకుని నేను ఎవరితో మాట్లాడతాను, నేను కార్మికులు ఒకరితో మాట్లాడాను, అది అడ్మినిస్ట్రేటర్తో మాట్లాడాను. 3 కాల్స్ నేను రోజు చేసింది. అంతకుముందు కూడా ఎప్పుడు కూడా నేను ఎవరితోనూ కూడా మాట్లాడిన సందర్భాలు లేవు. ఆ మేనేజర్ని ఎవరు చంపేశారన్నది సిబిఐ ఎంక్వైరీ చేసి ఇప్పుడు దాకా తెలియజేయలేదండి. నేను 3 లెటర్లు రాసిన సిబిఐకి, ఎవరు చంపేశారు ఆయన. తర్వాత మేనేజ్మెంట్ నా దగ్గరికి వచ్చి బాబు మేము అనుమానించాం, నీకేం సంబంధం లేదు. బట్ నేను ఆ విషయంలో ఇంటర్నేషనల్గా పెద్ద నిందకి గురి కాపాడ్డాను. అందరూ కూడా ప్రతి ఇంటర్వ్యూ కార్మికుల హక్కుల కోసం మీరు పోరాటం చేశారు తప్పితే నాకు సంబంధం లేదు. కాదండి, హక్కుల గురించి పోరాటం చేసింది ఎప్పుడు కూడా నేను వాళ్ళ తరపున వెళ్ళి మాట్లాడిన సందర్భం లేదండి. ఎప్పుడు కూడా నేను ఏదో లెటర్ రాసి ఏదో మామూలుగా ఎవరన్నా వస్తే లెటర్ ఇచ్చి పద్ధతి తప్పితే అసలు నాకు వాళ్ళతో ఇన్వాల్వ్మెంట్ లేదు. నాకు అసలు ఎటువంటి ఇన్వాల్వ్మెంట్ కానీ ఇటువంటి సంబంధం ఎప్పుడూ కూడా నేను యానం వెళ్ళలేదు వాళ్ళ దగ్గరికి. అటువంటిది నేను దాంట్లో ఒక ప్రతి ఇంటర్వ్యూలోనూ కూడా క్వశ్చన్ ఉంటుంది నాకు. ఇది అంటే నా దురదృష్టం అని అనుకుంటాను. బట్ దాంట్లో నేను ఎప్పుడు చిన్న పొరపాటు చేయలేదని నా మనసాక్షిగా నేను చెప్తున్నానండి, దేవుడు సాక్షిగా కూడా. చేసిన మేలు ఏంటి మళ్ళీ ఇప్పుడు ఆ సంఘటనలో నేను చేసింది ఏంటంటే, నన్ను చూసేటప్పటికి ఆ రోజున అంతమంది అంత ఆవేశంలో ఉన్న వాళ్ళు కూడా దిగిపోయారండి. నన్ను చూస్తే మీకు నాతో వచ్చినప్పుడు తెలుస్తుందండి, చాలా కదండి, నన్ను చూస్తే ఇంత పైకి లేగుతారండి, ఉద్రేకం వచ్చిస్తుంది. మళ్ళీ నేను వెళ్ళి సముదాయిస్తే నా మాట వింటారు, ఎవరి మాట వింటారు, పోలీసుల మాట వింటారు. అలాగే నేను వాళ్ళందరినీ సముదాయించాను. తర్వాత ఆ ఫ్యాక్టరీలో పనిచేస్తున్న వాళ్ళందరికీ కూడా యూనియన్తో అదే ప్రొపరేటర్లతో మాట్లాడి ఒక సెటిల్మెంట్ చేయడానికి ప్రయత్నించాను. కానీ కొంతమంది లాయర్స్, కొన్ని కమ్యూనిస్ట్ యూనియన్లు దాంట్లో వాళ్ళకేంటంటే అది ఆ ఉద్యమం కొనసాగాలి. ఆ లీడర్స్కి రోజు ప్రతి నెల వీళ్ళు ఎక్కడో పనిచేసి కార్మికులు డబ్బులు ఇస్తున్నారు, అదే నడుచుకుంటా వెళ్ళిపోతుంది తప్పితే ఇప్పటికీ కూడా దాన్ని అది వాళ్ళందరూ కూడా ఇప్పుడు మేనేజ్మెంట్ అందరూ కూడా నా మీద నమ్మకం పెట్టుకున్నారు, నేను ఎలాగన్నా చేయగలనేమో అని. ఇప్పటికి దగ్గర ఇది జరిగి
సుమారు 8 సంవత్సరాలు అవుతుంది, 9 సంవత్సరాలు అవుతుందేమో. ఇప్పటికీ పరిష్కారం లేదండి. ఆ కార్మికులందరూ కూడా ఎక్కడెక్కడో పనిచేస్తున్నారు, ఎక్కడెక్కడో పనిచేస్తూ దానికి నాయకులకి డబ్బులు ఇస్తూ ఉన్నారు. తర్వాత దాని మీద సస్పెక్టెడ్గా కొంతమంది జైల్లో పెట్టిన వాళ్ళందరి మీద కూడా కేసులు కొట్టేశారు. ఎవరు చాలు కానీ జాతీయ స్థాయిలో ఒక నింద అయితే అంతర్జాతీయ స్థాయిలో బాబోయ్ నాకు ఈమెయిల్ బోలు తిట్టుతా వచ్చేవారండి. సామాజిక పరంగా నేను వాళ్ళు తిడతా వచ్చేవారు. పాపం నేను అందరికీ కూడా రిప్లై ఇచ్చుకోండి, నాకు సంబంధం లేదు, నన్ను అర్థం చేసుకోండి అని నేను చెప్తానే ఉన్నాను. నింద పోలే. అంటే బడుగు బలహీన వర్గాల తరపు నేను పోరాటం చేస్తున్నాను, ఎస్సీల అభివృద్ధి కోసం నేను పోరాటం చేస్తున్నాను, నేను ఏం చేసినా అభివృద్ధి పరంగానే పాటుపడతానని చెప్తున్నాను. హర్ష కుమార్ గారి మీద ఒక పెద్ద నింద వచ్చి పడింది, దాన్ని ఎలా పోగొట్టుకుంటారు? ఏదండి? ఇటీవల కొవ్వూరు దగ్గర మీకు యాక్సిడెంట్ జరిగింది మీ వెహికల్కి. ఆ వెహికల్లో ఒక మహిళ కూడా ఉండింది, అది బయటికి రాకుండా అక్కడికక్కడ ఆ మహిళను తరలించేశారు. ఆ విషయం బయటికి రాకోకుండా ఉండడానికి ఆమెకు ఆ మహిళకు పెట్రోల్ పంపులు అవి కూడా ఇప్పించారు అనేది ఒకటి పెద్ద ఇది, ఒక పత్రికలో కూడా కథనం వెలువడింది. అయ్యో అది సాక్షిలో వేశారులేండి అప్పుడు ఆ టైంలో. నేను ఎందువల్లంటే ఒక యాక్సిడెంట్ జరిగినప్పుడు అండి, ఆ యాక్సిడెంట్ ఇంటెన్సిటీ మనం చూస్తాం. ఇంటెన్సిటీ చూసినప్పుడు యాక్సిడెంట్, ఇప్పుడు ఆ యాక్సిడెంట్లో ఇంటెన్సిటీ ఎంత ఉందన్నది మనం చూస్తే మనం తక్కినవన్నీ మనం తెలుసుకోవచ్చు, పెద్ద విషయం ఏం కాదు. ఆ యాక్సిడెంట్ 140 కిలోమీటర్స్ స్పీడ్తో లారీని గుద్దింది. ఆ కారు అది వోక్స్ వ్యాగన్కి చెందిన పస్సాట్, చైతన్య రాజు గారిది. చైతన్య రాజు గారి కారులో నేను బ్యాక్ సీట్లో కూర్చుని ప్రయాణం చేస్తున్నాను. కొడితే ఎదర టైర్లు, లారీ టైర్లు వెనక్కి వెళ్ళిపోయినాయండి, కారు లోనకి వెళ్ళిపోయింది. నాకు ఇక్కడ చిట్లిపోయిందండి మొత్తం ఇదంతా. వెనకాల కూర్చున్నాను, వాడికేమో బెలూన్ ఓపెన్ అయింది. శ్రీరాజ్కి కాదండి, డ్రైవర్కి. ఓకే, డ్రైవర్కి బెలూన్ ఓపెన్ అయింది, ఎదర ఇంకో బెలూన్ కూడా ఓపెన్ అయింది, వెనకాల ఇంక బెలూన్ ఓపెన్ అవ్వలేదండి. నాకు డైరెక్ట్గా తగిలేసింది, నాకు ఇంకేం తెలియదండి, ఏం తెలీదు. నేను కొట్టినంటే అక్కడ ఎవరో ఒక 5 నిమిషాలు ఏం తెలియదండి. 5 నిమిషాలు పోయిన తర్వాత మెల్లిగా స్లోగా వస్తుంటే ఎవరో డోర్ లాగడం నన్ను తీసుకొచ్చి, చీకటేనండి అది, మరీ చిమ్మ చీకటి కాదు కానీ తెల్లారుజామున 5:30 ఆ ప్రాంతం, 4:30 ప్రాంతం అండి, 4:30. అది మే నెల. నేను వస్తున్న కారణం కూడా ఒక కార్యకర్త తాళరేవులో రమణ అని చెప్పి, వాడు నేను లేకపోతే పెళ్లి చేసుకొని అన్నాడు. అందు గురించి ఆ రోజున ఫ్లైట్ బాగా లేట్ అయిపోతే ట్రైన్స్ అన్నీ దొరక్క ఆఖరికి చైతన్య రాజు గారి కారుని అడిగి కారులో నేను బయలుదేరానండి. బయలుదేరి ఎప్పుడైతే అక్కడ కొట్టడం జరిగిందో, ఎప్పుడైతే కారు వెళ్ళి కొట్టిందో, అక్కడ నన్ను తీసుకొచ్చి అలాగ కూర్చోబెట్టిన తర్వాత అలాగ నేను పడిపోయిన డ్రైవర్ని చూడండి అన్నాను. మళ్ళీ అలా మెలకు వచ్చేటప్పటికి నేను 108లో ఉన్నానండి. 108లో డ్రైవర్ అంటే ఉన్నాను సార్ అన్నాడు. ఆయన కింద పడుకోబెట్టారు, నన్ను పైన పడుకోబెట్టారు కారులో. అది బాగా భయంకరంగా దెబ్బలు తగిలేసినాయి. ఆడికి ఒక 20 నిమిషాలు తీశారండి. అక్కడ వాళ్ళే మమ్మల్ని కారులో ఎక్కించి మమ్మల్ని ఇద్దరిని కూడా పంపించడం జరిగిందండి. పంపించిన తర్వాత డైరెక్ట్గా గవర్నమెంట్ హాస్పిటల్ కాదు, బొల్లినేనికి తీసుకొచ్చారు. ఈ లోపల మా వాళ్ళకి ఇది 5ంటికే నేను వస్తాను, కారులో వస్తున్నానని చెప్పి మా ఆవిడ ఎక్కుంటే ఇది స్క్రోలింగ్ వచ్చేసింది 5ంటికి 5:30. వెంటనే వీళ్ళు బయలుదేరి, లేదా అక్కడ 108లో వాళ్ళు ఎవరో హర్ష కుమార్ గారిని గుర్తుపెట్టి అక్కడ ఫోన్ చేసేవాడికి వీళ్ళు ఎదురుగుండా వస్తున్నారు, వీళ్ళతో గవర్నమెంట్ హాస్పిటల్ కదా బొల్లినేనికి తీసుకెళ్దామని చెప్పి బొల్లినేనికి తీసుకెళ్ళారు. ఇక్కడ దాని తర్వాత మరి నన్ను అప్పటికి కొంత జగన్ మీద కొంత ఫైట్ నడుస్తూ ఉందండి. ఆయన కొన్ని విమర్శలు ఉన్నాయి. అందుకని సాక్షిలో కథనం వచ్చింది. కథనం వచ్చేటప్పటికి ఎవరో పేరు రాసి ఏదో చేయాలని ప్రయత్నించినప్పుడు, ఇంత పెద్ద యాక్సిడెంట్ జరిగినప్పుడు, ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు, మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నప్పుడు
నా మీద అపనిందలు ఆడడం అన్నది నేను చాలా నవ్వుకున్నాను. ఇంత అంతకన్నా ఏం చేయగలను? ఇప్పుడు పెట్రోల్ బంకులు ఇప్పించానని అంటారు, చాలామందికి ఇప్పించానండి నేను, ఒకళ్ళకి కాదు. గ్యాస్ కంపెనీలు ఇప్పించాను, నేనే డబ్బులు ఎదురుపెట్టి ఇప్పించిన పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడు నా పక్కనే ఉంటాడు జయబాబు అని చెప్పి, తనకి గ్యాస్ కంపెనీ రాకుండా ఎందుకు, నా కాలేజీ స్థలంలోనే నాకు మా మరదలు మా చెల్లి పేరు మీద ఒక పెట్రోల్ బంక్ వచ్చిందండి. లాస్ట్కి ఆలోచించి మళ్ళీ నేను పెట్టలేదు. ఎందుకు ఏ పార్టీ ఎంపీగా ఉండి పెట్రోల్ బంకులు సాధించాడు అని అంటారు, ఒక చెడ్డ పేరు ఎందుకు నాకు, ఇది బాగుండాలని చెప్పి అదే చేశాను. కాబట్టి మరి నేను ఎక్కడో పెట్రోల్ బంకులు అయితే చాలామందికి ఇప్పించాను, ఆడవాళ్ళు ఉంటారు మగవాళ్ళు ఉంటారు, దాంట్లో అది పెద్ద సమస్య ఏం కాదు. ఇంత ఉన్న మీరు నాడు తెలంగాణ ఉద్యమ సమయంలో ఇక్కడ ప్రత్యేక సమైక్యాంధ్ర ఉద్యమం జరుగుతుంది. సమైక్యాంధ్ర ఉద్యమ సమయంలో కళాశాలకు వద్దకు వచ్చిన ఉద్యమకారులను మీరు, మీ కుమారుడు శ్రీరాజు కావచ్చు, ఇంకొక కుమారుడు అందరూ తరిమి కొట్టారు అని అంటుంటారు. అంటే అది కరెక్ట్ అంటారా? అంటే ఒకటి చెప్తాను మీకు, మీ ఇల్లు ఉంది సార్, మీ ఇంటి దగ్గర కూర్చున్నారు, మీరు కుర్చీలో కూర్చున్నారు, ఎవడో వస్తాడు వచ్చి ఇంట్లో సామానం ఏమని బదులు పెడతా ఉంటారు, కాముగా ఊరుకుంటారా సార్ మీరు? ఇప్పుడు మా కాలేజీ మేము అందరం ఇక్కడ ఉన్నాం, పడుకుని ఉన్నాం. మా అబ్బాయిలు ఇద్దరికీ అప్పుడు పెళ్ళిళ్ళు అవ్వలేదండి. ఈ సమైక్యాంధ్ర మూమెంట్లకి పోయి 2012 అనుకుంటా, 13 అనుకుంటా, పెళ్ళిళ్ళు అవ్వలేదండి. పెళ్ళిళ్ళు అవ్వకపోతే వాళ్ళు పొద్దున్నే జనరల్గా పొద్దున్నే లెగిసే పరిస్థితి లేదు. నేను ఆ రోజు ఇంట్లోనే ఉన్నానండి, ఇంట్లో లేదు, హైదరాబాద్లో ఉన్నాను. నేను హైదరాబాద్లో ఉన్నాను. హైదరాబాద్ నుండి మా ఆవిడ ఫోన్ చేసింది, కాలేజీకి ఎవరు వచ్చారంటే బోర్డులు అయితే తగలబెడుతున్నారంట, పిల్లలు ఎదురుకుని లేపాను, వాళ్ళు వెళ్ళారు, మొహం అంటుంటే వెళ్ళిపోయారు. ముందు మా చిన్న అబ్బాయి వెళ్ళాడు, తర్వాత పెద్దవాళ్ళు వెళ్ళాడు. వెళ్తుంటే వాళ్ళ కాలేజీ మేము ఓన్గా ఫీల్ అవుతున్న కాలేజీని వితౌట్ నోటీస్, వితౌట్ ఎనీథింగ్ అక్కడ బోర్డులు తీసి తగలబెడుతూ, బస్సులు పగలు కొడుతూ, రాళ్ళు విసురుతూ ఒక చిన్న గ్యాంగ్ చూస్తుంటే వీళ్ళకి ఒక 10 మంది కూడా లేని వాళ్ళు ఇటు చేస్తూ ఉంటుంటే పాపం వచ్చింది, ఇద్దరు కొట్టారు. కొట్టేటోడికి ఇది నేషనల్ మీడియాలో కూడా వెళ్ళిపోయిందండి. నేను హైదరాబాద్లో వెంటనే సెక్రటరియట్ దగ్గర ప్రెస్తో మాట్లాడాను. ప్రెస్తో మాట్లాడి నాకు పూర్తి డీటెయిల్స్ తెలియదు, బట్ ఇలా ఉద్యమకారులను కొట్టడం అన్నది ఇట్స్ వెరీ రాంగ్ అని చెప్పేసి నేను స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. వచ్చిన తర్వాత వెంటనే ఇమీడియట్గా బయలుదేరి వచ్చాను. అప్పటికి సబ్సిడీ అయిపోయింది మొత్తం అంతా. బట్ సబ్సిడీ అయిపోయిన తర్వాత నేను కాలేజీకి వెళ్ళి అన్నీ చూసేటడికి నాకు పైన గెస్ట్ హౌస్ ఒకటి ఉంటుంది, అంత పైకి కూడా రాడిస్తారండి, అది కూడా బేట్లాసింది. నాకు చాలా బాధ అనిపించిందండి అన్నీ చూసింది. అప్పుడు మళ్ళీ నేను అన్నాను, ఇది కావాల్సుకుని చేశారు పని, కాబట్టి కావాల్సుకుని చేస్తే మటుకు ఊరుకునే సమస్య లేదు. ఇప్పుడు ఉద్యమం చేస్తున్నప్పుడు ఉద్యమం చేయండి, నో ప్రాబ్లం. మా ఇంటి దగ్గరికి వచ్చారు, మా ఇంటి దగ్గర ధర్నా చేశారు, ఎంపీలు రాజీనామా చేయాలని. మా అమలాపురం ఇంటికి వెళ్ళి ఇండ్లు ఎక్కడ కూడా పాల్గొట్టారు. ఓకే, సో అది ఆవేశంలో జరిగితే నో ప్రాబ్లం. కానీ ఉద్దేశపూర్వకంగా తెల్లారుజామునే కొంతమంది వచ్చి దాని ద్వారా కొంచెం ఉద్యమాన్ని పెంచుకోవాలని చూడడానికి నేను బాగా వ్యతిరేకించాను. దాని తర్వాత కేసులు పెట్టారు, కేసులు కూడా ఆఖరికి కేసులు వీగిపోయాయి. ఇప్పుడు అన్నీ అయిపోయింది. ఇంకా అప్పుడే కాదు, మళ్ళీ కూడా మీ కాలేజ్ విషయాలు, అంటే మీ కాలేజ్ ఆవరణం మొత్తం కూడా కొద్ది ఆక్యుపేషన్లో ఉంది, ల్యాండ్స్, ఆ విషయాల గురించి ఎవరైనా మాట్లాడేకి వచ్చినా కూడా మీరు ముందు వెనక చూడకుండా కొట్టి తరుముతుంటారట. ఎవరండి? నేనా? మీరు కావచ్చు, మీ పిల్లలు కావచ్చు. అందులోనూ మీ పెద్ద కుమార్ శ్రీరాజుకి చెయ్యి ఎత్తడంలో, చెయ్యికి పని చెప్పడంలో చాలా అందవేషం చేయంటారు. పక్కనున్న కార్యకర్తలు కూడా సరిగా మాట వినకపోతే అంటే చేతితోనే బుద్ధి చెప్తుంటారంట. ఆయన కోపం ఎక్కువ శ్రీరాజుకి అంటుంటారు. అస్సలు కాదండి, మా శ్రీరాజు చాలా ఆలోచించే మనిషి. ఇప్పుడు దాకా ఒకళ్ళని అన్యాయంగా కొట్టాడు అన్న ఇది వాడి మీద ఎప్పుడూ లేదు. ఇప్పుడు ఈ మాటలని వాళ్ళందరూ కూడా ఒక మమ్మల్ని ఒక బ్యాడ్ చేయాలని చెప్పాలని అనుకుంటారేమో నాకు తెలియదు. కానీ ఒకటేంటంటే నేను చెప్తున్నాను కదండి, ఐఎమ్ వెరీ 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 కామన్ మ్యాన్. నేను గుడ్డి దీపాల్లో చదువుకున్న మనిషిని. మాకు కాలనీ కరెంట్ ఉండేది కాదండి, కరెంటు దీపాలు కాకుండా మేము చిమ్మినీళ్ళు తుడుచుకొని, ఏది బూడిదతో పళ్ళు తోముకొని
ఆ బూడితో చిమ్నీళ్ళు తీసుకుని కిరసనాయిల దీపాలు వెలిగించుకొని దాంట్లో చదువుకొని దాని తర్వాత ఒక ఎలిమెంటరీ స్కూల్లో చదువుకొని అలాగా మెల్లిగా మేము అలా పైకి వచ్చిన మనుషులము. అలా వచ్చిన మీరు ఈరోజు ఇన్ని కోట్లకి ఎలా అధిపతి అయ్యారు? చెప్తాను, మీరు అంత కంగారు పడిపోవాల్సిన అవసరం లేదు. అంత మనిషిని నేను ఇక్కడ ఉద్యమాలు చేసిన తర్వాత డిగ్రీలో చాలా సింపుల్గా చెప్పిస్తాను. ఇంటర్మీడియట్కి వెళ్ళేంత వరకు కూడా నా మీద నాకు నమ్మకం ఏం లేదండి. ఇంటర్మీడియట్లో చదివిన తర్వాత 76, 78 నేను గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో చదివాను. చదివిన తర్వాత మాకు అప్పుడు 77లో దువిసీమ ఉప్పెన అని వచ్చిందండి. అప్పుడు మేమందరం కూడా బోల్డ్ వస్తువులు కలెక్ట్ చేసి ఒక 3 లారీల సామాను దివిసీమ తీసుకుని వెళ్ళామండి. దివిసీమ తీసుకుని వెళ్ళి ఆ దివిసీమలో అవన్నీ పంచిపెట్టి 77 పెట్టుకుని వచ్చేసామండి. వచ్చిన తర్వాత డిగ్రీ కాలేజీలో జాయిన్ అయ్యాను నేను. కాలేజీ కంటెస్ట్ చేశాను, అక్కడ చాలా ఉద్యమాలు చేశాం. అక్కడి నుంచి యూనివర్సిటీ వెళ్ళాను, యూనివర్సిటీలో ఉద్యమాలు చేశాను. యూనివర్సిటీలో కాంగ్రెస్లో పెద్ద లీడర్షిప్తో నాకు బాగా పరిచయం ఏర్పడింది. బ్రహ్మానంద రెడ్డి లాంటి మనిషి నన్ను ముద్దు పెట్టుకుని నువ్వు పెద్ద లీడర్ అవుతా అన్నాడు. 4 గంటల సభ ఎన్ఎస్సీ సభ కండక్ట్ చేస్తాడు. తర్వాత ఉమా గజపతిరాజుని 89లో ఎంపీ చేసిన నేనే, ఎగ్నిస్ట్ సుబ్బరామరెడ్డి అండ్ ఇది అప్పుడు అంతా కూడా మాకు లీడర్షిప్ ఒక మీటింగ్ జరపాలంటే మాకు 1000 రూపాయలతో సరిపోయేదండి. 1000 రూపాయలతో మీటింగ్ జరపాలంటే నేను నా ఫ్రెండ్స్ 10 మంది వాచీలు అక్కడ అవుట్ గేట్ అని ఉండేదండి, అవుట్ గేట్లో తాకట్టేవారు. నాకు డబ్బులు తీసుకురా ఇవ్వగానే నేను లేకపోతే వార్డెన్ దగ్గరికి వెళ్ళి అడ్వాన్స్ తీసుకుని ఆ డబ్బులతో మీటింగ్లు జరిపి అలాగ నేను వచ్చిన తర్వాత యూనివర్సిటీలో కానీ స్టేట్లో కానీ ఒక లీడర్ కింద గుర్తింపు వచ్చిన తర్వాత నాకు 87లో మ్యారేజ్ అయింది, లవ్ మ్యారేజ్, ఇంటర్ కాస్ట్ మ్యారేజ్. అప్పుడు ఎన్ఎస్సీ ప్రెసిడెంట్ నేను చెయ్యాలని నాకు ప్రగాఢమైన కోరిక. కానీ నేను డబ్బులు లేవని చెప్పి హైదరాబాద్ నుంచి ఢిల్లీ వెళ్ళడానికి డబ్బుల గురించి ఆగి ఆఖరికి ఢిల్లీ వెళ్ళి నాకు నేను చేయలేనండి, ఇప్పుడు మ్యారేజ్ చేసుకున్నాను, నా చిరకాల కోరిక అయినా కానీ నేను ఇప్పుడు 1 year వరకు చేయలేను, సుధాకర్ రెడ్డిని కంటిన్యూ చేయండి అని చెప్పి నేను అలాగ వాళ్ళకి ఛాన్స్ ఇచ్చేసి నేను ఊరుకున్నాను డబ్బులు లేక. తర్వాత నాకు 91లో ఎడ్యుకేషన్లో కొత్త రూల్స్ అన్నీ వచ్చినాయి, న్యూ ఎడ్యుకేషన్ పాలసీ వచ్చింది. ఆ వచ్చినప్పుడు మనకు మా రాజమండ్రిలో 3 కాలేజీలు ఉండేవి డిగ్రీలో, ఆర్ట్స్ కాలేజీ, ఉమెన్స్ కాలేజీ, వీటీ కాలేజీ. ఈ 3 కాలేజీలు ఉంటే 4వ కాలేజీ కింద వైస్ ఛాన్సలర్ అప్పుడు ఒక ఆయన పేరు రమణ గారు, ఆయన వచ్చి రమణ గారు రాజమండ్రిలో నేను ఇంట్లో ఉంటే మాది మున్సిపల్ కాలనీ పక్కనే ఇల్లు, మున్సిపల్ కాలనీలో ఉంటే చిన్న గదిలో ఉండేవాళ్ళం మేము, మా నాన్నగారు అందరు కలిసి ఉండేవాళ్ళం. పిలిచారు నాకు, పిలిచి కాలేజీ పెట్టుకోరుచుకున్నారు పాలసీ వారికి, ఇదేంటి నేను కాలేజీ పెట్టుకోమంటున్నాను, నేను తెలుగుదేశం, నేను కాంగ్రెస్ అని తెలుగుదేశం కదా అనుకున్నాను, నువ్వు 2 రోజులు పైన తర్వాత నాకు రా అని చెప్పేసి అంటే వెళ్ళానండి యూనివర్సిటీ. వెళ్ళిన తర్వాత మేము ఆయనకి ఎగనిస్ట్ గ్రూప్ అయినా కానీ ఆయన ఏమన్నాడంటే, హర్ష్ కుమార్ నువ్వు చెప్తే ఉమాగజపతి వింటుంది, నువ్వు దయచేసి ఉమాగజపతితో చెప్పిస్తే నాకు ఎక్స్టెన్షన్ వస్తుంది 1 year, నీ కాలేజ్ అంతా నేను చూసుకుంటాను. నా మనసు ఒప్పుకోలేదు. మేము అప్పుడు అక్కడ గోపాలకృష్ణారెడ్డి అని, మధ్య గోపాలకృష్ణారెడ్డి అని రిజిస్ట్రార్ గారి ఆ వర్గంలో ఉండేవాడు అన్నమాట. ఆయనకి చెప్పాను ఈ విషయం, పర్లేదు నేను కూడా సపోర్ట్ చేస్తాను, నాకు మనసు వద్దండి, మీరు వైస్ ఛాన్సలర్ అయిన తర్వాత నేను చేస్తాను. ఆయన వైస్ ఛాన్సలర్ అయ్యాడు. వైస్ ఛాన్సలర్ అయిన తర్వాత నాతో అప్లికేషన్ పెట్టించాడు. అప్పుడు ఒక చిన్న బిల్డింగ్ చూసుకో ఎక్కడో చోట టెంపరీ అని చెప్పేసి అన్నాడు. చేస్తే నేను ఈ లోతరిగిరి ఇప్పుడు ఉన్న బిల్డింగ్స్ అన్నీ కూడా అక్కడ బిల్డింగ్స్ ఏమి లేవండి, చాలా రొప్పలు దాంతో ఉంది ఈ పరిస్థితి. ఆ పరిస్థితిలో నేను అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఒక బిల్డింగ్ సీల్ చేసేసి ఉంది. అప్పుడు ఈ బిల్డింగ్ లీజుకి ఇవ్వండి అని చెప్పి నేను ఒక 4 రోజులు తిరిగితే ఏఎల్సి ప్రెసిడెంట్ ఆయన పేరు, ఆయన ఏం చేశారంటే నాకు లీజుకి ఇచ్చాడు, నా బిల్డింగ్ ఒకటే లీజుకి ఇచ్చి 1 yearకే లీజుకి ఇచ్చాడండి.
దాంతో పట్టుకుని ఏమీ రాకపోయినా మేనేజ్ చేసుకుని నాకు వచ్చిన కమిటీ అటువంటి కమిటీని వేసుకుని నాకు ఇక్కడను అలా కాలేజీలు ఏర్పాటు చేశారు. కాలేజీ ఏర్పాటు చేసి ఒక కాలేజీ ఏర్పాటు చేశాను. ఓకే. దాని తర్వాత మెల్లిగా ఆ కాలేజీ నేను సెకండ్ ఇయర్కి వచ్చేటప్పటికి ఫస్ట్ ఎంసీఏ కాలేజీ అయిందండి. కంప్యూటర్స్ ఎక్కడ లేవు, నా కాలేజీలో ఉన్నాయి. ఫస్ట్ ఇయర్లో 7 మంది జాయిన్ అయిన వాళ్ళు, థర్డ్ ఇయర్ వచ్చేటప్పటికి నా దగ్గర 600-700 మంది స్ట్రెంత్ అయిపోయారండి. ఇది నేను ఎప్పుడు అంటే 91, 28 ఇయర్స్ బ్యాక్ నేను మొదలుపెట్టానండి. ఇప్పుడున్న ఈ బిల్డింగ్ నేను ఒక శర్మ గారిని ఒక ఆయన దగ్గర లీజుకి తీసుకున్నాను ఎంసీఏ గురించి, ఎంసీఏ క్లాస్ కావాలంటే. తీసుకున్న తర్వాత ఒకసారి బయట టమ్ముకేస్తూ ఉన్నారు, ఈ బిల్డింగు వేలంపాట్లో అయిపోయిందని. అప్పుడు ఆయన అడిగితే పలానా అయిందంటే నేను ఆ డబ్బులు కట్టి కోర్టులోనే, బయట కాదు కోర్టులోనే కట్టి విడిపించి నేను ఆయనతో అగ్రిమెంట్ చేసుకుని నేను ఈ బిల్డింగ్ కొనుక్కున్నానండి. ఈ బిల్డింగ్ నేను దగ్గర ఏదైనా సక్రమంగానే సంపాదించాను, నేను ఈ బిల్డింగ్ను కట్టడానికి దగ్గర 3 నుంచి 6 సంవత్సరాలు పట్టిందండి. వాయిదాల పద్ధతిని కొనుక్కుని అలా సంపాదించుకున్నాను. ఇప్పుడు నేను పడుతున్నది, నేను చేస్తున్నది, నా కుటుంబం అంతా కూడా నేను 91లో పెట్టిన కాలేజీలు ఈ రోజున పెద్ద పెద్ద బిల్డింగ్లు. కానీ నాకు దగ్గర 2-3 కోట్లు అప్పు ఉంటుందండి ఇప్పటికే. ఇప్పుడు 3 కోట్ల పైన ఉంటుంది అప్పు. కానీ నేను మెల్లిగా తీర్చుకోగలను. అక్కడికి 1 టైం సెటిల్మెంట్ కూడా మనం పెట్టుకున్నాను. ఇప్పుడు ఆ రకంగా నేను మెల్లిగా కోట్లు ఏం సంపాదించలేదు, కానీ నాకు నా జీవన సరళకి, నా జీవన వ్యయానికి తగ్గట్టుగా నేను ఇప్పుడు సంపాదనలో ఉన్నాను. అంతేగాని నేను ఒక రోజునే ఎదిగిపోలేదు. ఎంతో కష్టపడి ఈ స్థాయికి వచ్చారు. చివరిగా మనం తీసుకుంటే 28 సంవత్సరాలు పట్టిందండి ఈ స్థాయి. ఈ స్థాయి నేను ఎంపీ అయినా ఎలాగ ఉంటాను, ఎంపీ కాకపోయినా ఎలాగ ఉంటాను. నా జీవితంలో నాకు సాధించాల్సింది ఏమీ లేదు. నేను చాలా హ్యాపీ. కానీ నా సరళ కూడా ఇలాగే ఉంటుంది. గరగపూడి విషయంలో మిమ్మల్ని దాదాపు 42 సార్లు హౌస్ అరెస్ట్ చేశారంటారు కదా. గరగపరు సార్, అదే గరగపరుసు. అది మనకి ఈ ప్రాంతం కొత్త కాబట్టి పేర్లు గుర్తుండవు. గరగపరుసు అంటే అది గరగపరు ఇష్యూ ఒక సామాజిక సమస్య అండి. ఇప్పుడు ఆ సామాజిక సమస్య గ్రామ పరిష్కారం చేశారు. సోషల్ మీడియాలో చూశాను. మీడియా చూసిన వెంటనే నేను స్పందించి నేను అక్కడికి వెళ్ళానండి. అదే రోజున కలెక్టర్ గారు వచ్చారు. ఇప్పుడు రాజమండ్రిలో కమిషనర్ చేస్తున్న ఆయన సబ్ కలెక్టర్ ఆయన వచ్చాడు. ఆ రోజే సమస్య పరిష్కారం అయిపోయిందండి. కానీ అక్కడ ఉన్న ఎమ్మెల్యే దానికి ఒప్పుకోలేదు. ఒప్పుకోకుండా నన్ను అంటే నేను అప్పుడు అక్కడే ఉండిపోయాను. నాకు సమస్య పరిష్కారం చేసే వరకు ఈ గ్రామంలో ఉంటానన్నాను. రాత్రి 3ంటికి ఒక 500 మంది పోలీసులు వచ్చి నన్ను తీసుకొచ్చి రాజానగరంలో పెట్టారు. మళ్ళీ అక్కడ రాజానగరం వాళ్ళ బాబాయ్ మేము హర్షకుమార్ని భరించలేమన్నారు. భరించలేమంటే అక్కడి నుంచి ఇంటికి తీసుకొచ్చి హౌస్ అరెస్ట్ చేశాను. నేను మరుసటి రోజు మళ్ళీ వెళ్తే కారులో 8 గంటలు బంధించారండి. కారు చుట్టూ పోలీసులు, కారు వెళ్ళడానికి ఎదురుగుండా కారు పెట్టి వెనకాల ఒక కారు పెట్టారు. 8 గంటలు కారులోనే ఉన్నాను. ఆఖరికి మొన్న కూడా కారులోనే నన్ను ట్రాక్తో లాగారు. ఇలాంటి ఇష్యూస్ సమస్యలు చాలా ఉన్నాయండి. అలాగా గరగపర్రు ఎప్పుడు ఉద్యమం చేద్దామని నేను అనుకుంటే వాళ్ళకి న్యాయం జరిగితే మంచిదే. కానీ ఈ రోజు వరకు కూడా న్యాయం జరగలేదండి. ఈ రోజు వరకు కూడా వాళ్ళకి న్యాయం జరగలేదు. మరి పూర్తి స్థాయిలో న్యాయం జరగాలంటే ఏం చేయాలి? న్యాయం జరగాలంటే వ్యవస్థల మీద పట్టు గవర్నమెంట్గా ఉంటుందండి. ఎన్ని చట్టాలు ఉన్నా ఎన్ని చేసినా కానీ గవర్నమెంట్ అనుకున్నదే చేయగలుగుతా తప్పితే గవర్నమెంట్కి వాళ్ళకి ఇష్టం లేదు. అంటే ఎస్సీస్ మాకు ఓటింగ్ చేయలేదు. చంద్రబాబు నాయుడు గారికి ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లోనే ఎస్సీస్ని మనం దగ్గర రానివ్వద్దు. ఎందువల్లంటే అన్ని కబుర్లు చెప్తాడు. క్రిస్టియన్ భవన్ అన్నాడు గుంటూరు, 4 సంవత్సరాల నుంచి చెప్తున్నాడు ఆయన. అంబేద్కర్ విగ్రహం అన్నాడు 125 అడుగులు ఎత్తు, 4 సంవత్సరాలు చెప్తా ఉన్నాడు, ఏం చేయడు. ఆయన ఎస్సీలకి ఏం చేయడండి. అంటే ఆయనకి నాకు ఓట్లు వేయలేదు, వీళ్ళందరూ జగన్కి ఓట్లు వేశారని ఒక బాధ ఉండిపోయింది. అందు గురించి ఆ రకంగా ఉంటాడు. అందుగురించి నేను ఈ సమస్యల మీద పోరాటం చేయడం అన్నది కూడా ఆయనకి ఇష్టం ఉండకపోతే. ఇకపోతే హర్షకుమార్ గారికి ఎప్పుడు కాపులతో వైరం ఉంటుంది. అందులోనే మీకు అమలాపురంలో కూడా గత ఎన్నికల్లో కాపులు మీపై దాడి చేశారు. ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి కాపులపై ఎనలేని ప్రేమ ఒలకబోస్తున్నారు హర్షకుమార్ గారు అంటున్నారు. అండ్ అది కూడా మీకు చెప్తాను. నేను ఎలక్షన్ క్యాంపెయిన్లో ఉన్నానండి. ఆ రోజు హనుమంతరావు గారు వచ్చారు. హనుమంతరావు గారు వస్తే రాయవరంలో ఎలక్షన్ క్యాంపెయినింగ్ అండి. ఎలక్షన్ క్యాంపెయినింగ్ అంతే. రాయవరం నుంచి బయలుదేరి వచ్చేస్తుంటే డ్రైవర్ కునుకుపాట్లు పడుతున్నాడు. నేను అమలాపురం వెళ్ళిపోవాలంటే వెంటనే ఏం చేశానంటే నేను రాజమండ్రి వెళ్ళిపోదాం ఇంటికి అని చెప్పి రాజమండ్రి వచ్చేసానండి. రాజమండ్రిలో నేను నైట్ పడుకున్నానండి. పడుకున్నప్పుడు అక్కడ
ఒక విలేజ్లో కొన్ని ఇళ్ళు తగలబెట్టారు. అది నాకులాంటి డ్రెస్ వేసుకుని ఎవరో తగలబెట్టారు. ఇప్పుడు ఎవరు తగలబెట్టారు అన్నదే గ్రామానికి వెళ్తే చెప్తారు. అది ఏదో ఊరు అక్కడ. అందు గురించి అప్పుడు హర్ష్ కుమారే జయించాడు అన్నది వచ్చింది. బై లక్ నేను ఇక్కడ అంటే ఎందుకంటే మనకు సెల్ ఫోన్లు వచ్చిన తర్వాత మనిషి ఎక్కడ ఉంటున్నాడో ఏం చేస్తున్నాడో అన్నది ఈజీగా కనిపెట్టగలరు. కాబట్టి నా సెల్ ఫోన్ అన్నీ ఐడెంటిఫై చేసుకున్నాడు. నాకు అసలు సంబంధం లేదని అనుకున్నారు. కానీ వాళ్ళకి నేనే చేయించాను ఉండిపోయిన తర్వాత ఎలక్షన్స్ రోజున ఎలక్షన్స్ అయిపోయిన వెంటనే ఎలక్షన్స్ కొన్ని గొడవలు జరుగుతాయి కదండి, చిన్న గొడవలు. ఎలక్షన్స్ పోలీస్ స్టేషన్లో కాపుల కుర్రవాళ్ళని పెట్టారు. కాపుల కుర్రవాళ్ళని అందరినీ పెడితే అది నేను వెంటనే ఫోన్ చేసి ఎలక్షన్లో గొడవలు చేస్తాను, లేదు ఎస్సీ ఎస్టీ కేసు పెడతానంటే బుద్ధి లేదు, మీరు వెంటనే విడుదల చేయండి ఆన్లైన్ చెప్పేసి నేను గట్టి కోపడి విడుదల చేయించాను. బట్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఎలాగైందంటే హర్ష్ కుమారే పెట్టించాడు, హర్ష్ కుమారే వాళ్ళని కేసుల్లో పెట్టమని చెప్తున్నాడు అన్న ఇన్ఫర్మేషన్ ఎవరు క్యారీ చేశారు. ఆ టైంలో ఆవేశం అన్నది సహజం. వాళ్ళు చాలా ఆవేశంగా నా మీదకి వచ్చారు. 400-500 మంది పెద్ద పెద్ద కత్తులు పట్టుకుని వచ్చారు. నేను ఆ రోజు ఎలక్షన్ అయిపోయింది, అందరూ రిలాక్స్డ్ అయిపోయారు, అందరు ఎవరికాళ్ళు వెళ్ళిపోయారు. నా ఫ్యామిలీ తప్పితే ఎవ్వరు లేరండి ఇంట్లో, అమలాపురం ఇంట్లో. అటువంటి టైంలో నేను చూసేటప్పటికి నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది, ఇలా కాపులు బయలుదేరారు, చాలా పెద్ద ఎత్తున వస్తున్నారు, కత్తులు పట్టుకుని వస్తున్నారు, చాలా కష్టం అని నిలబద్దాలు చేయడం. ఫ్యామిలీని అందరినీ ఇంట్లో పెట్టేశాను. ఇంట్లో బయటకు వచ్చి నిల్చున్నాను. నాకు నమ్మకమైన గన్మ్యాన్లు 4. ఒక గన్మ్యాన్ పక్కన పెట్టుకుని 3 చోట్ల పెట్టి ఫైర్ చేయించాను. గాల్లో కాల్పులు చేశాను. చేసేటప్పటికి సుమారు ఒక అరగంట అయిన తర్వాత ఆవిడ ఇన్ఛార్జ్ ఎస్పీ వచ్చి అరుణ సంథింగ్ ఇది ఆవిడ వచ్చిన తర్వాత అప్పుడు ఆ రోజు ఏం జరిగిందో, ఎప్పుడైతే నా మీద దాడి చేయడానికి ప్రయత్నించారో ఎస్సీస్ అందరూ కూడా వచ్చేసారు, చాలా పెద్ద ఎత్తు. మళ్ళీ గొడవలు జరగకుండా 3 రోజులు నాకు అదంటాను నేను చాలా పడ్డానండి. ఒక గొడవ కూడా అంత జరిగితే ఈరోజు కాపుల ఓట్ల కోసమే మరి దగ్గర అవుతున్నట్లుగా నటిస్తున్నారు. అంటే అన్ని గొడవలు జరిగినా కానివ్వండి, ఏ రోజున ఎప్పుడు ఈ రోజుకి చరిత్రలో నేను కంప్లైంట్ ఇచ్చే కేసు పెట్టినానన్న అపప్రద నా మీద లేదండి. ఓకే ఓకే. ఇంత గొడవ జరిగినా ఎవరి మీద రిటర్న్ అప్పులుగా కంప్లైంట్ పెట్టడం కానీ ఒకరిని బాధించడం కానీ వాళ్ళు నా మనుషులే, నా ప్రజలే. కాపులైతే ఉంది, ఎస్సీలైనా. మీకు ఏ పార్టీ అవకాశం ఇస్తే ఎంపీగా వెళ్తారా, మళ్ళీ ఎమ్మెల్యేగా వెళ్తారా మీరు? అసలు ఎమ్మెల్యే అన్న అది నా ఆలోచనలో లేదండి. లేదు, ఎంపీగానే మళ్ళీ అమలాపురం నుంచే పోటీ చేస్తాను. అమలాపురం నుంచి పోటీ చేస్తాను. అమలాపురం నుంచి. ఒక్క మాటలో చెప్పండి సూటిగా, ఇటీవల ఫెడరల్ ఫ్రంట్ విషయమై తెలంగాణ సీఎం కేసీఆర్ గారి కుమారుడు తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ గారు, కేటీఆర్ గారు జగన్మోహన్ రెడ్డి గారితో లోటస్ పాండ్లో కలిశారు. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడున్న పరిస్థితులలో ఫెడరల్ ఫ్రంట్లతో విషయమై చర్చలు జరపడం కరెక్ట్ అంటారా కాదంటారా? అంటే ఆల్ రీజనల్ పార్టీస్ అంటే చిత్తశుద్ధితో కలిస్తే ఇట్స్ ఎ గుడ్. కానీ ప్రతి పార్టీ కూడా వెస్టెడ్ ఇంట్రెస్ట్ అన్నాయి, ఖచ్చితంగా ఉన్నాయి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారేమో తృతీయ కూటమి అంటున్నారు. మొన్న పశ్చిమ బెంగాల్లో కూడా మమతా బెనర్జీ గారు పెద్ద ఎత్తున సభ పెట్టారు. అక్కడ దాదాపు 22 పార్టీలు అక్కడ కలిసాయి అంటున్నారు. ఇక్కడ చూస్తే ఫెడరల్ ఫ్రంట్ 2-3 పార్టీల కన్నా ఎక్కువ కనిపించే అవకాశం లేదు. ఈ పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు వారితో చర్చలు జరపడం కరెక్ట్ అంటారా? ఫెడరల్ ఫ్రంట్ నేను చెప్తున్నా, చిత్తశుద్ధి ఉండాలండి ఏ ప్రాంతీయ పార్టీకైనా. ఒక విషయంలో కేసీఆర్ గారు ఆయన ఫెడరల్ ఫ్రంట్ లేదంటే ఆయన ఏదో దేశానికి నాయకత్వం వహిస్తా అని అన్నాం. ఇదంతా కూడా ఒక ఎత్తుగడ. అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఇది కలిసి వచ్చే అంశమా కాదా? సార్, ఇది కేసీఆర్ ఎత్తుగడ. అంటే బీజేపీతో నేను లేను అని చెప్పడానికి కేటీఆర్ కానీ కేసీఆర్ కానీ వేసిన ఎత్తుగడ. బట్ కేసీఆర్ కంప్లీట్గా బీజేపీతో కలిసి ఉన్నాడని నా నమ్మకం. ఇప్పుడు ఆ పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారికి ఇది కలిసి వస్తుందా లేదా? చెప్తాను. మొన్న ఎలక్షన్లో కేసీఆర్ నెగ్గాడంటే బై ది బ్లెస్సింగ్స్ ఆఫ్ బీజేపీ, కంప్లీట్ ట్యాంపరింగ్ ఆఫ్ ఓటింగ్ మిషన్స్. ఏమంటే ఈ విషయంలో జగన్ టైం లేదు అదే జగన్ కేటీఆర్తో కలిసిన, కేసీఆర్తో కలిసిన, లేదంటే పైన బీజేపీతో కలిసిన, ఇక్కడ వరకు ఎవరితో కలవకపోతే అతనికి వచ్చిన ముప్పేమీ ఉండదండి. బట్ ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఆయన
పోస్ట్ ఎలియన్స్ ఉంటుంది కాబట్టి ఆయనకి ఎవరితో కలిసినా ఒకటే అన్నది నా ఉద్దేశం. చూశారు కదండి అమలాపురం మాజీ ఎంపీ హర్ష కుమార్ గారితో. అంటే కాంగ్రెస్ పార్టీ వైపు ఎటు వెళ్ళను, ఇక టీడీపీలోకి వెళ్ళే అవకాశమే లేదు. ఎటు పోయినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జనసేన వైపే తను చూస్తున్నాయి, ఆ పార్టీలు కూడా రెండు తన వైపే చూస్తున్నాయి అంటున్నారు. అయితే ఇప్పటికే అంటే ఇప్పుడిప్పుడే తను ఏ పార్టీలో చేరుతానన్నది తను స్పష్టం చేయలేని బయటికి రావడానికి కూడా ఆయన ఇష్టపడలేదు. అయితే ఎన్నికలకు ముందు ఏదో ఒక పార్టీ నుంచి అయితే ఖచ్చితంగా దాన్ని పోటీ చేసి, అది కూడా అమలాపురం నుంచే తిరిగి ఎంపీగా పోటీ చేసి మరోసారి ప్రజల పక్షాన పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నానంటున్నారు. మరి చూద్దాం హర్ష కుమార్ గారిని ఏ పార్టీ హక్కును చేర్చుకుంటుందో, మళ్ళీ ఆ పార్టీ హక్కును చేర్చుకున్న గతంలో ఆదరించిన ప్రజలు ఆయన మరొకసారి ఆదరిస్తారా లేదా అన్నది మనం త్వరలోనే వేచి చూద్దాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్, నమస్కారం. మంచి ఇంటర్వ్యూ చేశారు నన్ను.